సర్పాలంకార విభూషితుడై మదినానందలోలుడై అంకపీఠంలో అతిలోక సౌందర్యవతిని బుజ్జగిస్తూ తరుణీ బృంద పరివేష్టితుడై కనిపించాడు. అక్కడ అందరూ సురాపానం చేస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. దత్తదేవుడి మెడలో పుష్పహారాలు, ముక్తామాలికలు పరిడవిస్తున్నాయి. తనువంతా చందనంతో పరిమళిస్తోంది. సువర్ణ యజ్ఞోపవీతం తలతలా మెరిసిపోతుంది. ఆయువు నదురు బెదురు లేకుండా పరుగు పరుగును వెళ్ళి దత్తాత్రేయులు వారి పాదాల మీద సాష్టాంగపడ్డాడు. యోగేంద్రుడు గుర్తించాడు. అయినా పరీక్ష కోసం పరాభవించాలని ఆయువును కాలితో నెట్టాడు. దృఢ సంకల్పంతో వచ్చిన ఆ మహారాజు దాన్ని లెక్క చేయలేదు. దత్తదేవుడి పాదాలు వేడలేదు. దత్తాత్రేయులు వారు మౌనంగా అక్కడి నుండి నిష్క్రమించారు. ఆయు ఆశ్రమంలో నుండి క్రమక్రమంగా స్వామి పరివారంలో సభ్యుడై సన్నిహితుడై నూరేళ్లు సేవలు చేశాడు. మనసు పెట్టి భక్తితో సకల పరిచర్యలు చేశాడు. నిత్యము స్తుతించాడు. అత్రి సంభవ మహాభాగ గోవింద పురుషోత్తమ బ్రాహ్మణ రూపంలో అవతరించిన గరుడధ్వజ దేవదేవేశ పరమేశ నమోన్నమః శరణాగత వత్సల నిన్నే శరణు వేడాను. ఋషికేశ నువ్వు కల్పించిన మాయను నువ్వే ఉద్ధరించు. నువ్వు విశ్వప్రదాతవు, విశ్వనాయకుడవు. మధుసూదన నువ్వు జగన్నాథుడవని ఎరుగుదును. గోవింద విశ్వరూప నన్ను కటాక్షించు, నన్ను రక్షించు. నమోన్నమః. ఉన్నట్టుండి ఒకరోజు దత్తాత్రేయులు వారు కటాక్షించారు. అదే తొలిసారి పలకడం. అదిగో ఆకపాలంతో మద్యం తీసుకురా, మాంసం భోజనం కూడా కావాలి అన్నారు. ఆయు త్వర త్వరగా వెళ్ళి మద్యం తెచ్చి ఇచ్చాడు. స్వచ్ఛమైన మాంసాన్ని రుచిగా వండి స్వహస్తాలతో అందించాడు. ఇలా ఎన్నో పరీక్షలయ్యాక అతడి నిశ్చల భక్తికి గురు శుశ్రూషకు సంబరపడి ఆయు భూపతి ఏం కావాలో వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. దత్తయోగీంద్ర గుణసంపన్నుడు, సర్వజ్ఞుడు, దేవవీర్యుడు, దేవదానవ గంధర్వ కిన్నెర రాక్షస క్షత్రియాదులకు అజేయుడు, దేవ బ్రాహ్మణ భక్తి తత్పరుడు, ప్రజాపాలన దక్షుడు, యజ్ఞ నిర్వాహకుడు, దానశీలుడు, శరణాగత తత్పరుడు, మహాత్యాగి, వేదశాస్త్ర పారంగతుడు, ధనుర్వేద నిపుణుడు, అనాహత మతిమంతుడు, సుందరాకారుడు, ఇంకా ఇటువంటి సద్గుణాలన్నీ కలిగి మా వంశాన్ని నిలబెట్టే సత్పుత్రుణ్ణి వరంగా ప్రసాదించు అని ఆయువు కోరుకున్నాడు. దత్తస్వామి తథాస్తు అన్నాడు. వైష్ణవాంశతో పుడతాడని, సార్వభౌముడు అవుతాడని, ఇంద్రతుల్య పరాక్రముడు అవుతాడని ఆశీర్వదించి ఒక పండు చేతికందించి ఇది తీసుకువెళ్ళి నీ ధర్మపత్నికి ఇచ్చి భుజించమను, నీకిచ్చిన వరం ఫలిస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యారు. ఆయు మహారాజు ఆనందంగా రాజధానికి తిరిగి వచ్చి తన ధర్మపత్ని స్వర్భానుతయ తనయ పట్టమహిషి ఇందుమతికి జరిగిన వృత్తాంతమంతా చెప్పి దత్తదేవుడిచ్చిన దివ్యఫలాన్ని భక్తితో కన్నులద్దుకుని ప్రసాదంగా స్వీకరించమని అందించాడు. ఆమె అలాగే చేసింది. నెల తిరిగేసరికి గర్భం ధరించింది. నెలలు నిండుతున్నాయి. ఒకరోజు రాత్రి ఇందుమతికి ఒక కల వచ్చింది. ఆ కల్లో ఒక దివ్య పురుషుడు కనిపించాడు. సూర్య సన్నిభుడు, సముజ్వల సర్వాంగుడు, శ్వేత వస్త్ర సుశోభితుడు, శ్వేత పుష్ప మాలికా అలంకృతుడు, దివ్యాభరణ దివ్యానులేపన విరాజితుడు, చతుర్భుజుడు, శంఖ చక్ర గద ఖడ్గదారి, హార కంకణ కేయూర నూపురాలంకృతుడు, చంద్రబింబం లాంటి ఛత్రఛాయలో నిలబడ్డాడు. చంద్రబింబం లాంటి మకర కుండలాలు చెక్కిళ్ళపై వెన్నెలలు కుమ్మరిస్తున్నాయి. ఇలా ఉన్న ఆ దివ్యపురుషుడు ఇందుమతిని చెంతకు పిలిచి రత్నకాంచన పట్టికాలంకృతమైన శంఖంతో క్షీరాభిషేకం చేశాడు. అటుపైనే ఆమె మెడలో ముక్తాఫలాన్ని ధరింపచేసి చేతికి ఒక శ్వేతపద్మం అందించి అదృశ్యుడయ్యాడు. ఇందుమతికి మెలకు వచ్చింది. భర్తను లేపి స్వప్న వృత్తాంతం అంతా చెప్పింది. అంతలోకి తెల్లవారింది. మహారాజు ఉదయాన్నే సౌనక మహర్షిని ఆహ్వానించి ఈ స్వప్నం గురించి చెప్పి ఫలం ఏమిటో చెప్పండి అని అడిగాడు. వరమిచ్చిన దత్తాత్రేయులు వారే ఇవాళ మహారాజ్ఞికి కలలో దర్శనమిచ్చారని, క్షీర స్నాన పద్మ దానాలను బట్టి వైష్ణవాంశ సంయుతుడు పుత్రుడుగా అవతరించనున్నాడని, ముక్తాఫలం గర్భరక్షకమయ్యుంటుందని స్వప్నాన్ని విశ్లేషించి చెప్పి సోమవంశోద్ధారకుడు మీకు కలగబోతున్నాడని ఆశీర్వదించి వెళ్ళాడు. ఆ మహర్షి రాజదంపతులు సంబరపడి దత్తాత్రేయుణ్ణి ధ్యానిస్తూ ప్రసవానికి వేచి ఉన్నారు. ఇదే సమయంలో హుండు అనే దానవుడి కూతురు ఇష్టసకులతో కలిసి నందనవనంలో విహరిస్తూ చారణ దంపతుల సంభాషణ వింది.
భూలోకంలో ఆయు మహారాజుకి విష్ణుతుల్య పరాక్రముడు పుత్రుడుగా జన్మించబోతున్నాడని, అతడి చేతిలో హుండు మరణిస్తాడని, అప్పుడు మన దేవలోకం మనకు స్వాధీనమవుతుందని, అందాక మనకు ఈ ఇడుములు తప్పవని చారణులు కలబోసుకుంటున్న కబుర్లను హుండపుత్రిక విన్నది. పరుగు పరుగున వెళ్ళి తండ్రికి విన్నవించింది. అశోక సుందరి తనకిచ్చిన శాపాన్ని గుర్తుకు తెచ్చుకున్న హుండు తనకు పోగాలం దాపురించిందని గుర్తించి గడగడలాడాడు. ఇందుమతి గర్భంలో ఎదుగుతున్న శిశువును ప్రసవానికి ముందే నాశనం చేయాలని నిశ్చయించుకుని అదృశ్య రూపంలో ఇందుమతి సైనాగారంలో ప్రవేశించాడు. అక్కడ దివ్య తేజోమయ రూపాలు ఆమెకు కావలి ఉండడం గమనించాడు. ఆమె తేజస్సుని, వారి తేజస్సుని తట్టుకోలేక యువతలికి వచ్చేశాడు. స్వప్నంలో ప్రవేశించి భీషణ రూపాలతో ఆమెను భయపెడితే గర్భస్రావం అవుతుందని ఆశించాడు. విష్ణు తేజో రక్షతను ఏ రకంగానూ భయపెట్టలేక ప్రసవం కాగానే పసిగుడ్డును తన్నుకుపోదామని ఆశగా ప్రతీక్షిస్తూ కూర్చున్నాడు. ఒక సుముహూర్తాన స్వర్భాను తనయ ఇందుమతి మగబిడ్డను ప్రసవించింది. అతడి దివ్య తేజస్సుకు ఆశ్చర్యపోయిన ఇందుమతి ఇష్టసకులు వీడు మా నూనుడు కాడు భానుడు అని త్రుళ్ళిపడ్డారు. సూతికా గృహం వెలుపల ఉన్న దాసీ జనానికి ఈ శుభవార్త అందించడానికి వచ్చిన ఒక దాసిని ఆవహించి హుండు లోపలికి చొరబడ్డాడు. అనుకూల సమయం కోసం వేచి వేచి ఒక అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న తరుణంలో కాపలి వారిని సమూహపరిచి హుండు ఆ శిశువును అపహరించుకుపోయాడు. తన రాజధాని కాంచనపురం చేరుకున్నాడు. భార్యను పిలిచాడు. ఈ శిశువు నా శత్రువు. వీణ్ణి మన పాచకులకు ఇచ్చి వీడి మాంసం నాకు వడ్డించమను అన్నాడు. ఈ పసిగుడ్డేమిటి, నీకు శత్రువేమిటి? వీణ్ణి చంపడమేంటి, వండడమేమిటి, నువ్వు తినడమేంటి? ఏమీ నాకు అర్థం కావడం లేదని ఆ రాక్షసకాంత భర్తను నిలదీసి కారణం చెప్పమంది. అంతా వివరించాడు హుండు. కామోసనుకుని ఆమె సైరంధ్రి మేకలను పిలిచి బిడ్డన్ని చేతిలో పెట్టి ఆ పని అప్పగించింది. మేకలు వెళ్ళి పాచకుడికి అప్పగించింది. వాడు కత్తితో బిడ్డను నరకబోతే కత్తి 2 ముక్కలైంది. బాలకుడు చిరునవ్వు చిందించాడు. మేకలకు విషయం అర్థమైంది. ఈ శిశువు అసాధారణుడు, మనకు అవధ్యుడు, దివ్య లక్షణ సంపన్నుడు అంది. రాజలక్షణ సంపన్నుడైన ఈ పసిగుడ్డును భక్షించాలనుకుంటున్న మన నాయకుడు హుండు దానవాధముడు. ఈ శిశువును చంపడం ఎవరి తరము కాదు. కర్మ రక్షిస్తుంటే ఎవరిని ఏమి చేయగలడు? దేవుడైనా వచ్చి ప్రదక్షిణలు చేయవలసిందే. ఎన్ని ఆపదలైనా తప్పుకుంటాయి. బందిఖానాలైనా తెరుచుకుంటాయి. కాళ్ళు చేతులు కట్టేసి నదిలోకి విసిరేసినా క్షేమంగా తిరిగి వస్తాడు. అంచేత మనం ఈ బిడ్డని ఎక్కడైనా దూరంగా వదిలేసి వద్దామని ఇద్దరు కూడబలుక్కుని అర్ధరాత్రి శిశువుని తీసుకువెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమ ద్వారంలో పరుండబెట్టి తిరిగి వస్తూ ఒక బుజ్జిలేడి కూనను సంహరించి తెచ్చి ఆ మాంసం వండి పసిబిడ్డ మాంసమని హుండుడికి వడ్డించారు. అది భక్షించి హుండు నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారింది. వశిష్ఠుడు లేచాడు. గుమ్మంలో చందమామలా ఉన్న శిశువును చూశాడు. దివ్య లక్షణాలను గమనించాడు. ఈ బిడ్డను ఎవరు ఇక్కడ ఉంచి వెళ్ళారునని ఆరా తీశాడు. ఆశ్రమ వాసులంతా మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. కొందరు పరిశీలనగా చూసి ఆయు మహారాజు గారి పుత్రుల్లా ఉన్నాడు, ఈ తేజస్సు ఈ కాంతి కలిగిన సుతుడు వారికి జన్మించాడని విన్నాము అన్నారు. వశిష్ఠుడు దివ్యదృష్టి సారించాడు. అంతా అర్థమైంది. ఆ శిశువును తానే స్వయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. అప్సరసలు నృత్యం చేశారు. కిన్నెరులు గానం చేశారు. ఋషులు వేదమంత్రాలు పఠించారు. ఆ వరదత్తుని వైపు ప్రసన్నంగా చూశాడు వశిష్ఠుడు. నరాధిప, నీ వంశం బాల భావదూషితం కాలేదు కాబట్టి నువ్వు నహుష నామంతో విఖ్యాతికెక్కుతావు, దేవ పూజ్యత దక్కుతుంది అని నామకరణం చేసి దీవించాడు. వశిష్ఠుడే జాతక కర్మాదులన్నీ చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. వేదాంగాలు నేర్పాడు. ధనుర్వేదం రహస్యాలతో సహా నేర్పాడు. వేదాంతం, ధర్మశాస్త్రం, రాజనీతి ఒకటేమిటి సమస్త విద్యను నేర్పాడు. నహుషుడు సర్వ విద్యావేత్త, సకల కళాపారీణుడు అయ్యాడు. అక్కడ రాజ అంతఃపురంలో ఇందుమతికి మెలకు వచ్చింది. పక్కలో బిడ్డ కనిపించడం లేదు. వెదికింది. సకులను అడిగింది. దాసీ జనాన్ని ప్రశ్నించింది. అందరూ అప్పుడే నిద్ర లేచారు. మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. క్షణంలో ఆ వార్త రాజప్రసాదం అంతటా వ్యాపించి రాజధానిలో వీధి వీధికి ప్రయాణించింది. ఆయు మహారాజు అంతటా గాలింపు చర్యలు జరిపించారు. ప్రయోజనం కనిపించలేదు. కాపలి వారిని శిక్షించాడు. అంతఃపురంలోకి ప్రవేశించి పట్టమహిషి పొత్తిల్లో నిద్రిస్తున్న నెలల పిల్లాడిని ఎవరు అపహరించారు, ఎలా అపహరించగలిగారు, ఎవరిని ఎలా నిర్బంధించి ప్రశ్నించినా వీటికి సమాధానం దొరకలేదు.
రాజధాని అంతటా విషాద మేఘాలు అలుముకున్నాయి. అందరి ముఖాల్లోనూ అదే దిగులు. ఇందుమతి దుఃఖానికి అంతే లేదు. వంశోద్ధారకుణ్ణి ఇచ్చినట్టు ఇచ్చి దేవుడు ఇలా మాయం చేశాడేమిటి? దివ్య స్వప్నం పగటికలేనా అని ఆవిడ ఆక్రోశం. దత్తాత్రేయుడిచ్చిన వరం ఇలా అయ్యిందేమిటి అని ఆయువు విస్తుపోతున్నాడు. తపస్సులు నిష్ఫలాలు, దాన ధర్మాలు నిష్ఫలాలు, వరాలు ఇంతేనా? దేవుడే మోసం చేశాడా? మదనపడుతూ లోపల కుమిలిపోతున్నాడు మహారాజు. సరిగ్గా అదే సమయానికి దేవుడు పంపినట్టు నారద మహర్షి వచ్చారు. అర్ఘ్యపాద్యాలు అతిథి మర్యాదలు అయ్యాయి. కుశల ప్రశ్నల సందర్భంగా మహారాజు తన దుఃఖాన్ని వెళ్లబోసుకున్నాడు. మహారాజా, చింతించుకు. నీ వంశోద్ధారకుడు క్షేమంగా ఉన్నాడు, తిరిగి వస్తాడు. అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సకల విద్యా ప్రవీణుడై మహావీరుడై రణరంగంలో హుండాసురుణ్ణి సంహరించి ధర్మపత్ని సమేతుడై నీ దగ్గరికి వస్తాడు. కొడుకుని కోడల్ని ఆశీర్వదిద్దురుగాని సార్వభౌముడై భూగోళాన్ని చిరకాలం పరిపాలిస్తాడు. అటుపైని ఇంద్ర పదవి అధిష్ఠిస్తాడు. దత్తదేవుడిచ్చిన వరం వృధా కాదు. ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించి ఆ దేవర్షి వీడ్కోలు తీసుకున్నాడు. రాజదంపతులు కుదుటపడ్డారు. సుదీర్ఘ నిరీక్షణకు సిద్ధమయ్యారు. దుఃఖ తీవ్రతలో దత్తాత్రేయుణ్ణి అతడిచ్చిన వరాన్ని శంకించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మరింత భక్తి ప్రపత్తులతో నిత్యము ఆ స్వామిని స్తుతించారు. ఇందుమతి కృత దత్తస్తవం. నమః పరస్మై పురుషాయ వేధసే షడింద్రియ జ్ఞాన విదూరవర్త్మనే పరాత్మనేహంకృతి దూషిరాత్మనాం గుణాత్మనాం సంస్కృతి హేతుకేతవే. నమోస్తు తస్మై పరిశుద్ధ బుద్ధయే విశుద్ధ విజ్ఞాన ఘనాయ సాక్షినే ద్విజాయ దేవాయ చ దేవ హేతవే మునీశ్వరాయాత్రి సుతాయ యోగినే వృజిన జలధిపారం ప్రాపయేత్యః ప్రపన్నాన్ సుతమమర సుతాభం యోదద దత్తదేవః తదహ మమర పూజ్యం సిద్ధవంద్యం శరణ్యం పురుష వృషభమాద్యం త్వాం ప్రపన్నాస్మి భూయః యో ఏ దత్సుతం దివ్యం విభుతేజోపబృంహితం సపాతు సర్వదా పుత్రం సర్వదేశే చ యద్గతిః. యస్స ప్రసాదజో బ్రహ్మ రుద్రస్తే జ సముద్భవః కింకిరాశ్చ సురా యస్య సమాం పాతు సదా హరిః. నమస్తే పురుషాధ్యక్ష మైకాధ్యక్ష జగద్గురో దత్తాత్రేయ సురేశాన పాహి మాం భవ సంకటాత్. త్వత్ప్రసాదేన దేవేశ సర్వం సౌఖ్యమవాప్తవాన్ గతిం మే దేహి పాదాబ్జే నాణ్యమిచ్ఛామ్యహం ప్రభో. పరాత్పరుడు, పురుషోత్తముడు, బ్రహ్మస్వరూపుడు, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, అహంకార దూషితాలకు దూరంగా ఉండేవాడు, సంసార హేతువుకు కేతువైనవాడు దత్తదేవుడికి నమస్కారం. పరిశుద్ధ బుద్ధికి, విశుద్ధ విజ్ఞాన ఘనుడికి, జగత్ సాక్షికి, ద్విజుడికి, దేవుడికి, దేవకారణుడికి, మునీశ్వరుడికి, యోగీశ్వరుడికి, ఆ అత్రిపుత్రుడికి ప్రణామం. ప్రపన్నులకి పాప జలతి దాటించేవాడు, అమర సుతుడు లాంటి బిడ్డను ప్రసాదించినవాడు, అమర పూజ్యుడు, సిద్ధవంద్యుడు, శరణ్యుడు అయిన ఆ పురుషోత్తమునికి నేను ప్రసన్నురాలినై ఇదే ప్రణితి సమర్పిస్తున్నాను. తేజశాలి అయిన పుత్రుణ్ణి ప్రసాదించిన ఆ దత్తదేవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ విసుగును నిసుగును సంరక్షించుగాక. బ్రహ్మదేవుడు కూడా దత్తదేవుడి అనుగ్రహంతో అవతరించిన వాడే. రుద్రుడు దత్త తేజ సంపూతుడు. సకల దేవతలు సేవకులు. ఆ శ్రీహరి సదా నన్ను రక్షించుగాక అని ఇందుమతి స్తుతించింది. పురుషాధ్యక్ష లక్ష్మీ వల్లభ జగద్గురు దత్తాత్రేయ సురేశాన భవ సంకటం నుంచి నన్ను ఉద్ధరించు దేవా. నీ అనుగ్రహంతో సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్నాను. నీ పాదపద్మాలే నాకు దిక్కు ప్రభూ. నేనింకేమీ కోరను అని ఆయువు స్తుతించాడు. ఇలా దంపతులిద్దరూ దత్తదేవుణ్ణి స్తుతిస్తూ అర్చిస్తూ వర మహత్యాన్ని తలుచుకుంటూ పుత్ర ఆగమనాన్ని ప్రతీక్షిస్తూ కాలం గడుపుతున్నారు. ఆశ్రమంలో వశిష్ఠుల వారు ఒకరోజు నహుషుణ్ణి పిలిచి సమిత్ కుశలు కందమూల ఫలాలు తెమ్మని అడవిలోనికి పంపించారు. అన్నింటినీ సేకరించుకుని తిరిగి వస్తున్న నహుషుడికి దేవదూతల సంభాషణ వినిపించింది. ఇతడే మహావీరుడు నహుషుడు, ఆయు మహారాజు గారి ఏకైక సుతుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై తల్లి ఇందుమతికి ఎనలేని దుఃఖం కలిగించాడు.
వశిష్ఠుడు అనుగ్రహంతో సకల విద్యాపారంగతుడు అయ్యాడు. ఇతన్ని వలచి వివాహం చేసుకోదలిచి శివకన్య అశోక సుందరి దుష్కర తపస్సు చేస్తోంది. ఆ పిచ్చి తల్లి తపస్సు ఎప్పటికీ ఫలిస్తుందో? ఈ మాటలు విని నహుషుడు చకచక ఆశ్రమానికి వచ్చాడు. తెచ్చిన వస్తువులను ఎక్కడికక్కడ సర్దాడు. వశిష్ఠులకు నమస్కరించి చేరువలో కూర్చున్నాడు. తాను విన్న దేవదూతల సంభాషణ గురించి చెప్పాడు. మహర్షి సుకుమారంగా నవ్వి అతడి జన్మ వృత్తాంతం అంతా ఎరిగించాడు. పుత్ర, ఆనందపరచు అని ఆజ్ఞాపించాడు. నహుషుడు మహర్షికి సాష్టాంగపడి దీవెనలందుకుని ధను ఖడ్గ తూణీరాలను ధరించి హుండాసురుడి మీదకు బయలుదేరాడు. దేవదుందువులు మ్రోగాయి. అఖండ పుష్పవృష్టి కురిసింది. పరిమళ భరిత శీతల వాయువులు అనుకూల దిశగా వీతించాయి. శుభశకునాలన్నీ కనిపించాయి. దేవేంద్రుడు స్వయంగా మాతలి సారథికమైన దివ్య రథాన్ని దివ్యాస్త్ర శస్త్రాలను అందించి హుండాసురుణ్ణి జయించమని ఆశీర్వదించి వెళ్ళారు. మునులు, ఋషులు, సకల దేవమానవ జాతుల వారు జయోస్తూ పలికారు. నహుషుడు ఇంద్రరథం అధిరోహించాడు. సూర్యుడిలా తలతల్లాడాడు. వాయువేగ మనోవేగాలతో హుండ రాజధాని మహోదర నగరం శివారుకు చేరుకున్నాడు. అశోక సుందరి అభ్యర్థన మీద ఇష్టసఖి రంభ ఎదురు వచ్చి నహుషుణ్ణి కలుసుకుంది. నహుష, శివకన్య అశోక సుందరికి నేను ప్రాణసఖిని రంభను. రూపగుణశీల సంపన్న మా అశోక సుందరి నీకోసమే తపస్సు చేస్తుంది. హుండు ఆమెను అపహరించి తెచ్చి తన కారాగార గృహంలో బంధించాడు. తన కోరిక తీర్చమని నిర్బంధిస్తున్నాడు. అశోక సుందరి శపించింది. నహుషుడు వస్తాడు, నిన్ను సంహరిస్తాడు, నన్ను వరిస్తాడు అని పలికింది. నీకోసం తపిస్తూ, నీకోసం దుఃఖిస్తూ, నీకోసం కారాగార క్లేశాలు అనుభవిస్తున్న అశోక సుందరికి ఒక్కసారి కనువిందు చెయ్యి అని అభ్యర్థించింది. రంభ, నాకు అన్ని విషయాలు తెలుసు. ముందుగా హుండుని సంహరించాలి. అటుపైన మీ దేవికి దర్శనం అనుగ్రహిస్తాను. ప్రాణ సమానవు కదా, వెళ్ళి ఈ మాట చెప్పి నా ప్రేయసిని ఓరడించు అని పలికి నహుషుడు రంభను పంపించి వేశాడు. యుద్ధ ఆహ్వాన సూచకంగా శంఖం పూరించాడు. ఆ ధ్వనికి మహోదర నగరం కంపించింది. హుండు కలవరపడ్డాడు. ఎవరో యుద్ధానికి వచ్చారని గ్రహించాడు. చూసి రమ్మని దూతను పంపించాడు. వచ్చినవాడు ఆయుపుత్రుడు, వశిష్ఠుల శిష్యుడు నహుషుడట. యుద్ధం కావాలట, నీకు మరణం తప్పదట. తిరిగి వచ్చి నహుష సందేశాన్ని వినిపించాడు దూత. హుండు ఉలిక్కిపడ్డాడు. ఆయుపుత్రుణ్ణి నెలల పసికుట్టుడుగా ఉన్నప్పుడే వండించుకుని తినేశాను కదా, మరి వీడెక్కడి వాడు అనుకుంటేనే భార్యను మేకలను సూదకుల్ని పిలిచి గద్దించి ఆరా తీశాడు. సూదకుడు నిజం చెప్పేశాడు. వశిష్ఠుడు దగ్గర సకల విద్యలు నేర్చి ఈ ఆయుపుత్రుడు నా మీదకి వచ్చాడన్నమాట. హుండుడికి అర్థమైంది. తనకు చావు తప్పదని తెలిసిపోయింది. దైవం అనుకూలించినప్పుడు అన్నీ అనుకూలించినట్లే, ప్రతికూలించినప్పుడు అన్నీ ప్రతికూలిస్తాయి. సరే, జరగవలసిందేదో జరుగుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చి మొండి ధైర్యంతో ఆ హవనీయ రథాన్ని అధిరోహించాడు. భీషణ దానవ సైన్యాన్ని సమాయత్తం చేసుకుని నహుషుణ్ణి ఎదిరించాడు. వశిష్ఠుడు నేర్పిన ధనుర్విద్య, ఇంద్రుడు ఇచ్చిన దివ్యాస్త్ర శాస్త్రాలు, సుదర్శన చక్రంలా పయనించగలిగిన దివ్యరథం, వీటితో నహుషుడు ఒక్కడే అయినా మొత్తం రాక్షస సైన్యాన్ని చిటికలో మట్టుపెట్టారు. హుండాసురుడితో తలబడ్డాడు. వాడు గుప్పిస్తున్న రకరకాల ఆయుధాల ధాటికి తట్టుకోలేక మేఘాచ్ఛాదితుడైన బాలభానుడిలా కనిపించాడు. దేవతలు, ఋషులు విషన్న వదనులయ్యారు. నహుషుడు ఒక్కసారి గురుదేవుల్ని తలుచుకున్నాడు. విశిష్ట అస్త్రాలను రెండింటినీ ఒకేసారి మంత్రించి విడిచిపెట్టాడు. అవి సరాసరి వెళ్ళి హుండాసురుని 2 బాహువులను తన్నుకుపోయాయి. వాడికి క్రోధంతో పిచ్చెక్కింది. పులిలా గాండ్రిస్తూ గుహలా నోరు తెరుచుకుని బాహుమూలాల నుంచి రక్తధారలు ఏరులు కడుతున్నా లక్ష్య పెట్టక నహుషుణ్ణి కబలించాలని విరుచుకుపడ్డాడు. ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన నహుషుడు క్షణం ఆలస్యం చేయకుండా ఇంద్రుడిచ్చిన ఐంద్రియ శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది మహావేగంగా విద్యుజ్వలన సన్నిభంగా వెళ్ళి వాడి గుండెకు తగిలింది. ఆ దెబ్బకు కొండ గుహలు మారుమోగేట్టు భీషణంగా మూలిగి మెలికలు తిరుగుతూ హుండు రెక్కలు విరిగిన పర్వతమై నేలకు రాలిపోయాడు. హతశేషులైన దానవులు అడవులకు, కొండలకు పలాయనం చెత్తగించారు. దేవతలు, ఋషులు, మునులు హర్షాధ్వానాలు చేశారు. దేవదంధువులు మ్రోగాయి. పారిజాత పుష్పవృష్టి కురిసింది. అప్సరాంగనలు నాట్యాలు చేశారు. గంధర్వ కిన్నెరాదులు బృందగానాలు చేశారు. అశోక సుందరి దేవిని వెంట పెట్టుకుని రంభ వచ్చింది. తపః కృషాంగి
కారాగార వాస పరిప్రశాంత అశోక సుందరి తనను తాను నహుషుడికి సమర్పించుకుంది. నేను నీకు దేవదత్తమైన ధర్మపత్నిని, తపస్విని. నీకోసం నే చేసిన తపస్సు ఇప్పటికి ఫలించింది అంటూ చేరువకు వచ్చి పాదాభివందనం చేసింది. కృషాంగి, నాకోసమే నువ్వు తపస్సు చేస్తున్నావని విన్నాను. ఇప్పుడు కన్నాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు. క్షణకాలంలో గురుదేవుల అనుమతితో నిన్ను పరిణయమాడతాను. రండి, మీరిద్దరూ రథం అధిరోహించండి. వశిష్ఠ ఆశ్రమానికి వెడదాం అన్నాడు నహుషుడు. అన్నట్టుగానే రథం కదిలింది. క్షణంలో వశిష్ఠ ఆశ్రమాన నిలిచింది. ముగ్గురు దిగివెళ్ళి వశిష్ఠులకు సాష్టాంగపడ్డారు. నహుషుడు జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు. మహర్షికి తనువు పులకరించింది. శిష్యుడు వీరగాథ మనస్సుకి గిలిగింతలు పెట్టింది. కౌగిలించుకుని వస్సా అంటూ శిరస్సు మూర్కొన్నాడు. నీ కళ్యాణం నేనే జరిపిస్తాను అన్నాడు. ముహూర్తం నిశ్చయించాడు. బ్రహ్మవాదులైన మహర్షులు మంత్రాలు చదువుతుంటే వైదికంగా అశోకసుందరి నహుషులకు సకల దేవతలు సాక్షిగా వివాహం జరిపించారు. సదస్యమైంది. పసుపు బట్టలతోనే వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీస్సులు పొంది ఆనందింపచేయండి అని చెప్పి నవదంపతులను అదే రథం మీద రాజధానికి పంపించాడు. అప్పటికి దేవతల పంపున మేనకి వెళ్ళి ఇందుమత్యాయు దంపతులకు శుభవార్త అందించింది. మీ కొడుకు కోడలు దివ్యరథం మీద వస్తున్నారని ఉప్పు అందించింది. అంతటి శుభవార్త అందించిన మేనకకు తన మెడలోని రత్నహారం బహుకరించాడు వాయువు. ఆ రాజదంపతులు దత్తదేవుడి వరాన్ని, నారద వచనాలను గుర్తు తెచ్చుకుని ఇన్ని సంవత్సరాల నిరీక్షణ, ఇన్ని సంవత్సరాల దత్తారాధన ఇప్పటికి ఫలిస్తోందని దుఃఖమో ఆనందమో ఏదో తెలియని ఒక భావావేశంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అంతలోకి దివ్యరథం వచ్చి గుమ్మంలో వాలింది. దేవతల కోలాహలం, గంధర్వ అప్సరసల గీత, నృత్య, వాద్య ఘోష, మందార పుష్పవృష్టి. దేవ వర్చస్వి మహాబాహువు నహుషుడు ధర్మపత్ని సమేతుడై దివ్యరథం నుంచి అవతరించాడు. తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. తండ్రి కొడుకులు అత్తాకోడళ్ళు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఆనంద అశ్రువులతో మూర్ధాభిషేకం చేశారు. కొడుకును దగ్గరికి తీసుకుని ఇందుమతి శిరస్సు మీదుగా వీపు నిమిరి మురిసిపోయింది. రాజధానిలో వీధి వీధికి ఇంటింటికి ఈ శుభవార్త పరిమళంలా వ్యాపించింది. ఉప్పెంగిన ఆనందంతో ఒక మహోత్సవం తనంత తాను రూపుగట్టింది. అది రాజ్యమంతటా గుబాలించింది. తండ్రి కుంజల వేన తపస్వికి ప్రత్యక్షమై జనార్దనుడు చెప్పిన దత్తమహిమ ఇది. నహుష వృత్తాంతము ఇది. ఇది చెప్పి గోవిందుడు అదృశ్యుడయ్యాడు. ఈ రోజు నేను కన్నది విన్నది వింత ఇది అని ముగించాడు పక్షి యువకుడు కపింజలుడు. సూత మహర్షి, మహాప్రాజ్ఞ, మా జన్మలు చరితార్థమయ్యాయి. మా స్వాధ్యాయ తపో యజ్ఞాది క్రియలన్నీ సఫలమయ్యాయి. విచిత్రము మధురాతి మధురము అయిన దత్త కథామృతాన్ని శృతి పుటాలతో ఆస్వాదించగలిగాము. జన్మ జర మృత్యు వేదనలను మరిచిపోగలము. విన్న కొద్దీ వినాలనిపిస్తోంది తప్ప ఇక చాలు అనిపించడం లేదు. అంచేత ఓ మహాబుద్ధి, ఆయా సందర్భాలలో దత్తాత్రేయులు వారు ఉపదేశించిన ధర్మాలను, వ్రత దాన విధులను, పాప ప్రాయశ్చిత్తాలకు కాల నిర్ణయాలను, శ్రాద్ధాదిక కర్మ విధానాలను, గంగా మహాత్యాదులను మాకు వినిపించి సంతృప్తి పరచవలసిందిగా కోరుతున్నాం. సౌనకాది మునులారా, మీరు అడిగినట్టే దీపకుడు సైతం తన గురువు గారిని అడిగాడు. వేదధర్ముడు స్వయంగా అతడికి బోధించిన ఈ అంశాలను మీరు ఆలకించండి. దీపగా దత్తాత్రేయులు వారు ప్రబోధించిన ధర్మాలను సనత్ కుమారుడు అడిగితే నారదుడు వివరించాడు. వాటిని నీకు నేను చెబుతున్నాను, శ్రద్ధగా విని గ్రహించు. విష్ణుభక్తి పరాయణుడైన నారదుడు మేరు శృంగం మీద సనత్ కుమారాదులకు అనేక వ్రతాలు బోధించి ఇంకా ఇలా కొనసాగించాడు. ఏకాదశి వ్రతం. సనత్కుమార, సర్వ పాప వినాశకంగా, సర్వపుణ్యదాయకంగా, ముల్లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కిన మరొక వ్రతం నీకు చెబుతున్నాను. దీన్ని చాతుర్వర్ణాల వారు, స్త్రీ పురుషులు అందరూ చేసుకోవచ్చును. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రం. భక్తితో చేస్తే ముక్తి లభించి తీరుతుంది. దీని పేరు ఏకాదశి వ్రతం. కృష్ణపక్షంలో గాని శుక్లపక్షంలో గాని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. భుజించడం మహాపాపం, నరక హేతువు. ఉపవాస ఫలం పూర్తిగా దక్కాలి అంటే దశమి నాటి రాత్రి ఏకాదశి 2 పూటలు, ద్వాదశి నాటి రాత్రి మొత్తం 4 భోజనాలు మానేయాలి. ఏకాదశి రోజు భోజనం చేయడం అంటే సర్వ పాపాలను కావాలని ఏరి కోరి భుజించడం అన్నమాట. అంచేత ఏకాదశి రోజు 2 పూటల నిరాహారుడై ఉండాలి. బ్రహ్మహత్య మహాపాతకంతో సాటి వచ్చే సర్వ పాపాలు ఏకాదశి నాడు అన్నాన్ని ఆశ్రయిస్తాయి. అంచేత ఆ రోజు భుజించిన వాడికి అవి సంక్రమిస్తాయి. ఇక అతడికి నిష్కృతి ఎలా చెప్పు? పాపాలు చేసిన వారు గాని చెయ్యని వారు గాని ఏకాదశి రోజు నిరాహారులుగా ఉంటే పరమపదం చేరుకుంటారు.
ఈ తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రం కనుక భవబంధాలను తెగ తెంచుకోవాలనుకునేవారు తప్పకుండా ఏకాదశి వ్రతం ఆచరించాలి. దశమి రోజున తెల్లవారుజామునే లేచి దంత దంతధావనాదులు ముగించి తలారా స్నానం చేసి నియతేంద్రుడై భక్తి ప్రపత్తులతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఆ రాత్రికి నారాయణ సన్నిధిలోనే నిద్రించాలి. ఏకాదశి నాటి ఉదయము అలాగే లేచి స్నానాధికం ముగించుకుని జనార్దనుని గంధ పుష్పాదులతో షోడశోపచార విధి పూర్వకంగా అర్చించాలి. అటుపైన ఇలా చెప్పుకోవాలి: పుండరీకాక్ష, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మర్నాడు భోజనం చేస్తాను. అచ్యుత శరణు శరణు. ఈ మంత్రం పఠించి దేవదేవుడైన చక్రి పట్ల భక్తిభావంతో సంతుష్టాత్ముడై ఉపవాసం స్వామివారికి సమర్పించాలి. ఆ రాత్రి స్వామి సన్నిధిలోనే జాగరణం ఉండాలి. గీత, వాద్య, నృత్య, పురాణ శ్రవణ ఆదులతో కాలక్షేపం చేయాలి. గీతం, వాద్యం, నృత్యం, పురాణ పఠనం, వేద పఠనం, ధూపం, దీపం, నైవేద్యం, పుష్పగంధానులేపనం, ఫలం, అర్ఘ్యం, ప్రదక్షిణం, సాష్టాంగ నమస్కారం, ఆర్తీకం వీటిని భక్తి శ్రద్ధలతో ఇంద్రియ నిగ్రహంతో త్రికరణ శుద్ధిగా జాగరూకుడై ఆ రాత్రి జాముజాముకి ఆచరించాలి. ఉపవాసం ఎంత ముఖ్యమో జాగారం అంత ముఖ్యం. విష్ణుమూర్తికి షడ్వింశతి గుణాధికంగా సంతృప్తి కలిగిస్తుంది. ఈ రెండింటినీ భక్తితో చేసిన వారికి మరి పునర్జన్మ లేదు. ఈ వ్రతంలో విత్త సాఠ్యం ఎంత మాత్రమూ పనికిరాదు. ధనవంతుడు లోభించి క్లుప్తంగా ఈ వ్రతం చేస్తే ఆ దురాత్ముడు విష్ణుమూర్తిని మోసగించినట్టు. దానికి తగిన శాస్తి జరుగుతుంది. కలి భుజంగ దుష్టులై మాయా పాస విమోహితులై కొందరు పాపాత్ములు ఏకాదశి రోజు నిద్రిస్తారు. వాళ్ళు ఏమి నష్టపోతున్నారో ఎంత నష్టపోతున్నారో తేల్చి చెప్పడం కష్టం. జీవితం అధ్రువం కాబట్టి ఒక్కసారి జారవిడ్చుకున్న ఏకాదశిని కూడతీసుకోవడం అసంభవం. పౌరాణికుడు దొరక్కపోతే గీత నృత్యాదులతో జాగరణం చేయాలి. దొరికితే పురాణ పఠనం చేయడమే అత్యుత్తమం. ఇలా జాగరణం చేసిన హరిభక్తులు పితృదేవతలు వైకుంఠవాసులు అవుతారు. జన్మాంతంలో తాము వైకుంఠధామం చేరుకుంటారు. 60 సహస్ర వర్షాలు ఆ శ్వేత దీపంలోనే నివసిస్తారు. తాను కాళ్లతో రేపిన దుమ్ములో ఎన్ని కణాలుంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు ఏకాదశి జాగిరికి వైకుంఠ వాసమని కనుకనే ఆ రోజున ఎంత దూరమైనా నడిచి మాధవ ఆలయానికి వెళ్ళాలని పెద్దలు చెబుతారు. ఏకాదశి జాగరణ తర్వాత ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తికి పుష్ప మంటపం నిర్మించాలి. దీనికి సమర్పించే ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క అశ్వమేధ ఫలం ఇస్తుంది. ఇలాంటి విశ్వాసాలతో విశుద్ధ భావాలతో ఏకాదశి ఉపవాసం జాగరణం చేస్తే నిమిష నిమిషానికి చేకూరే పుణ్యం తీర్థకోటికి సాటి వస్తుంది. ద్వాదశి నాటి ఉదయం స్నాన సంధ్యాదులు ముగించి షోడశోపచారాలతో శ్రీహరిని అర్చించాలి. ఏకాదశి రోజు స్వామికి పంచామృత స్నానం, ద్వాదశి రోజు క్షీరాభిషేకం జరపాలి. ఈ రెండూ చేసిన భక్తుడు హరి సారూప్యం పొందుతాడు. కేశవ, అజ్ఞాన తిమిరాంధుణ్ణి నేను. ఈ వ్రతంలో నువ్వు ప్రసన్నుడవై సుముఖుడవై జ్ఞాన దృష్టిని ప్రసాదించు అని ప్రార్థిస్తూ నారాయణుడికి సాగిలి మొక్కాలి. చక్రికి ఇలా విజ్ఞాపన చేసి ద్వాదశి నాటి మధ్యాహ్నం బ్రాహ్మణ సంతర్పణ జరపాలి. భూరి దక్షిణలతో తాంబూల నూతన వస్త్ర ప్రదానాలతో సంతృప్తి పరచాలి. అటుపైన తాను తనకు నిత్య విధులైన పంచయజ్ఞాలు ముగించి బంధుమిత్రులతో కలిసి మౌనంగా నారాయణ పరాయణుడై భుజించాలి. ఇలా చేసిన హరిభక్తుడికి ఏకాదశి వ్రత ఫలంగా పునరావృత్తి రహితమైన విష్ణులోక నివాసం లభించి తీరుతుంది. ఈ వ్రత దీక్షతో ఉన్నంతసేపు ఋషులులతో వేద నిందకులతో వృషలీపతులతో అయాజ్య యాజకులతో కుండాసులతో అక్రమ సంతానం, గోలకులతో విధవా సంతానం, దేవలకాసులతో స్థావర పూజలతో జీవించేవాళ్ళు, విషక్కులతో కావ్యకర్తలతో దేవద్విజ విరోధులతో పరాన్న లోలుపులతో పరస్త్రీ నిరతులతో మాట్లాడకూడదు. మర్యాద కోసం మాట మాత్రంగానైనా పలకరించకూడదు. వాన్మాత్రేనాపి వార్చయేత్. ఇట్లాంటి నియమాలు పాటించి నిగ్రహం గలవాడే సర్వహితం కోరుతూ ఏకాదశి వ్రతం పరిసమాప్తం చేస్తే పరమపదం కైవసమవుతుంది. సారాంశంగా ఒక్క మాట: గంగాదేవికి సాటి వచ్చే తీర్థం లేదు, తల్లికి సాటి వచ్చే గురువు లేడు, శ్రీహరికి సాటి వచ్చే దేవదేవుడు లేడు, ఏకాదశి ఉపవాసానికి సాటి వచ్చే తపస్సు లేదు, వేద సమమైన శాస్త్రం, శాంతి సమమైన సుఖం, సత్య సమయమైన వెలుగు, ఉపవాస సమమైన తపస్సు లేవు. తల్లికి సరితూగే ఓర్పరి,
కీర్తికి సరితూగే ధనం, జ్ఞానానికి సరితూగే భావం, ఉపవాసానికి సరితూగే తపస్సు లేవంటే లేవు. నాస్తి గంగాసమం తీర్థం, నాస్తి మాతృసమో గురుః, నాస్తి విష్ణుసమో దేవః, తపో నానస న తత్పరం. నాస్తి వేదసమం శాస్త్రం, నాస్తి శాంతి సమం దుఃఖం, నాస్తి సత్యసమం జ్యోతిః, తపో నానస నాత్పరం. నాస్తి క్షమా సమా మాతా, నాస్తి కీర్తి సమం ధనం, నాస్తి జ్ఞాన సమో భావః, తపో నానస నాత్పరం. భద్రశీల గాథ. సనత్కుమార, ఈ విషయంలో పురాతనమైన ఇతిహాసం ఒకటి ఉంది, చెబుతాను ఆలకించు. పూర్వకాలంలో గాలవుడనే ముని ఉన్నాడు. నర్మదా తీరంలో కంద మూల ఫలాలు, సమిత్కుశ పుష్పాదులు సమృద్ధిగా దొరికే ఒక సుందరారణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు. శాంతి దాంతులు కలవాడు, సత్యపరాయణుడు, జితేంద్రుడై తపస్సు కొనసాగిస్తున్నాడు. ఆ అరణ్య సౌందర్యం పక్షి మృగ కోలాహలం సిద్ధవారణ గంధర్వ యక్ష విద్యాధరాదుల్ని సహితం ఆకర్షిస్తూ ఉండేది. వారు వచ్చి అక్కడ సంచరించేవారు. ఈ తపోనిధి గాలవునికి భద్రశీలుడనే కుమారుడు ఉండేవాడు. చాలా అందగాడు, పేరుకు తగ్గట్లే శీల సంపన్నుడు, జాతి స్మరుడు, నారాయణ భక్తిపరాయణుడు. అతడు బాలుడుగా ఉన్నప్పుడే ఆటలు పాటలు శ్రీహరి పరంగా సాగించేవాడు. మట్టితో నారాయణ ప్రతిమ చేసి దాన్ని అర్చించడం బాల్యక్రీడగా జరిపేవాడు. అర్చన ముగిశాక సకల జగత్తులకు సకల శుభాలు కల్పించమని ప్రార్థిస్తూ స్వామికి నమస్కరించేవాడు. ఉన్నట్లుండి ఒక్కొక్క రోజున ఈరోజు ఏకాదశి అని ఉపవాస దీక్ష స్వీకరించేవాడు. రాత్రి జాగారం చేసేవాడు. బాల్యం నుండి ఇలహర భక్తి తత్పరుడైన బిడ్డడిని చూసి తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయేవారు. ఒకరోజు తండ్రి గాలవుడు భద్రశీలుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దాడుతూ, నాయన, మహాయోగులకు సైతం దుర్లభమైన నీ భక్తిని ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. పేరుకు తగ్గట్టుగా ఉన్నావు. నిత్యము నువ్వు చేసే హరి పూజలు, సర్వభూత హితము, ఏకాదశి వ్రతాలు, నిర్మమంగా శాంతచిత్తంతో చేసేవ హరినామ స్మరణలు, ఇవన్నీ నీ ఈడు పిల్లల్లో ఉన్నవి, విన్నవి, కన్నవి కావు. నీకసలు ఈ విష్ణుభక్తి ఇంత చిన్న వయసులోనే ఎలా ఏర్పడింది? నా ఆలోచనకు అందడం లేదు. నీకేమైనా తెలిస్తే చెప్పు, విని నిండుగా సంతోషిస్తాను అన్నాడు. తండ్రి జాతస్మరుణ్ణి కనుక క్రిందటి జన్మలో యమధర్మరాజు చెప్పిన మాటలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. నువ్వు అడిగావు కనుక అన్నీ వివరంగా చెబుతాను విను. నేను క్రిందటి జన్మలో సోమవంశంలో పుట్టిన మహారాజుని. అప్పుడు నా పేరు ధర్మకీర్తి. దత్తాత్రేయుడి శిక్షణలో ఆయా వేద శాస్త్రాలు తెలుసుకుని ధర్మబద్ధంగా 9,000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించాను. కీర్తి గడించాను. ధర్మకీర్తి అనే పేరుని చరితార్థం చేసుకున్నాను. ప్రజలంతా నన్ను దైవంతో సమానంగా చూసేవారు. రాజ్యం అకంటకంగా ధనధాన్య సమృద్ధులతో తొలతూగుతోంది. ఆ కీర్తి, ఆ భోగాలు రెండూ కలిసి లక్ష్మీ మదం గట్టిగా తలకెక్కింది. పాషండుల సలహాలు వింటూ అధర్మాలు అనేకం చేశాను. పూర్వ సంచితాలైన పుణ్యాలన్నింటినీ పోగొట్టుకున్నాను. కోడ నియుక్తులు చెబుతూ వితండ వాదాలు చేస్తూ రాజ్యంలో యజ్ఞ యాగాది క్రతువులు, సమస్త ధర్మ కార్యాలను, నోములు, వ్రతాలు, జపాలు అన్నింటినీ నిలుపదలిచేశాను. నేను అధర్మ మార్గం పడితే నా ప్రజలు అంతకన్నా ముందుకు వెళ్ళారు. ఎన్నెన్నో ఘోరాలు చేశారు. వారు చేసిన పాప కృత్యాల్లో పరిపాలకుడిగా నా భాగం నాకు దక్కుతూ వచ్చింది. ఇలా రకరకాలుగా పాపం ప్రోగు చేసుకున్నాను. ఒకరోజు 10 మంది స్నేహితులతో కలిసి మృగయా వినోదం కొరకు అడవికి వెళ్ళాను. క్రూర మృగాలను వేటాడి అలసిపోయాను. సాయంకాలం అయ్యేసరికి రేవా నదీ తీరం చేరుకున్నాను. అలసి గుర్రాన్ని ఒడ్డున నిలిపి హాయిగా నదిలో స్నానం చేశాను. వేటలో పడి ఉదయం నుండి ఏమీ తినలేదు కనుక నీళ్లతో కడుపు నింపుకున్నాను. ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకున్నాయి. సేద తీర్చుకుని జలక్రీడ ముగించి గట్టుకు చేరుకున్నాను. అలంత దూరాన మనుజులు అలిగిడి అయ్యింది. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాను. ఎవరో సమీప గ్రామస్తులు రేవానది తీరంలో గుట్టుగా ఏకాదశి వ్రతం ఆచరిస్తున్నారు. నేను కూడా వారిలో ఒకటినై కూర్చుండిపోయాను. వారితో పాటు ఆ రాత్రంతా జాగారం చేశాను. గుర్రపు స్వారీ, రోజంతా వేట, తిండి తిప్పలు లేకపోవడం, జాగరణం అన్నీ కలిసి అలసటలో ప్రాణాలు ఎగిరిపోయాయి. భీకరకారులు, యమభట్లు ప్రత్యక్షమయ్యారు. నన్ను యమపాశాలతో బంధించి యమలోకానికి తీసుకుని వెళ్ళిపోయారు. యమధర్మరాజు ముందు నిలబెట్టారు. చిత్రగుప్తుడిని పిలిచి నా పాపాల చిట్టా చదవమన్నారు. చిత్రగుప్తుడు ఒక్క క్షణం ఆలోచించాడు. ధర్మరాజా, ఈ ధర్మకీర్తి తొలినాళ్ళలో ధర్మాత్ముడు శ్రీ దత్తాత్రేయ గురువర్యుని దర్శనం, స్పర్శనం, సంభాషణం వల్ల ధర్మశాస్త్రాలన్నీ ఎరిగి ధర్మబద్ధంగా జీవించిన వ్యక్తి ఆ తర్వాత కొన్నాళ్లకు సాంగత్య దోషాల వల్ల అధర్మాత్ముడిగా మారాడు. ఇతడు చెయ్యని పాపం లేదు. కానీ దత్తస్వామి కృప వల్ల
నిన్న ఏకాదశి వ్రతం ఆచరించాడు. నిరాహారుడై హరి పూజలో పాల్గొన్నాడు. జాగరణము చేశాడు. ప్రాణాలు వదిలేశాడు. తెలిసి చేసినా తెలియక చేసినా పాప ఫలం తప్పినట్లుగానే పుణ్యఫలము తప్పదు. కనుక ఈ వ్రతంలో ఇతడి పాప సముద్రాలన్నీ ఇంకిపోయాయి. పుణ్యఫలమే మిగిలి ఉంది. చిత్రగుప్తుడు ఇలా చెప్పేసరికి తండ్రి యమధర్మరాజు సింహాసనం నుండి దిగివచ్చి నాకు సాష్టాంగపడ్డాడు. షోడశోపచారాలు చేశాడు. యమభటుల్ని అందరినీ పిలిచి ఇలా ప్రకటించాడు. దూతలారా, మీకందరికీ ఒక హితం చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. ధర్మపరాయణులై జీవితాలు గడిపి అణువులు బాసిన వారిని ఎవరినీ నా దగ్గరకు తేకండి. విష్ణు భక్తి పరాయణులను, వారి బంధుమిత్రులను, దైవం పట్ల కృతజ్ఞతాభావంతో జీవించే వారిని, ఏకాదశి వ్రత పరుల్ని, జితేంద్రియుల్ని, నారాయణ అచ్యుత అని భవార్తి శమనం కోసం హరినామస్మరణ బిడియ పడకుండా బిగ్గరగా చేసేవారిని విడిచిపెట్టండి. వీళ్ళ జోలికి మీరు వెళ్ళవద్దు. దూరం తొలగి వచ్చేయండి. వీళ్ళకి నేను వేసే శిక్ష ఏమీ లేదు. స్వాచార పరులు, గురు సేవకులు, సత్పాత్ర దాన నిరతులు, పాషండ సాంగత్య దూరులు, సత్సంగ లోలుపులు, హరిహర సమబుద్ధిమంతులు, ఉపకారశీలురు, బ్రాహ్మణ భక్తి కలవారు, వీరి జోలికి మీరు పోవద్దు. వీరిని ఎప్పుడూ నా సన్నిధికి తేవద్దు. తల్లిదండ్రుల్ని ఏడిపించుకుని తినేవాళ్ళని, లోక కంటకుల్ని, బ్రహ్మద్వేషుల్ని, దేవుడి సొమ్ము దిగమింగే వాళ్ళని, జననాశకారుల్ని, ఇలాంటి అపరాధుల్ని పట్టి తీసుకురండి. నా సమక్షంలో నిలబెట్టండి. తగిన శిక్షలు విధిస్తాను. ఏకాదశి వ్రత పరాముఖుల్ని, ఉగ్రశీలురు, లోకాపవాద నిరతులు, పరదూషణ పరాయణులు, గ్రామ వినాశకులు, ఉత్తముల్ని నిందించేవారు, బ్రాహ్మణుడి సొమ్ము కాజేసిన వారు, వీళ్ళని బంధించి తీసుకొని రండి. వీళ్ళతో మనకు పని. నోరారా హరినామం జపించని వారు, హరికి నమస్కరించని వారు, హరికోవెలలకు వెళ్ళని వారు, వీళ్ళని వెదికి పట్టుకుని రండి. ఇటువంటి మహాపాప ప్రశస్తులు మనకు కావాలి. తండ్రి యమధర్మరాజు తన భటులకు జారీ చేసిన ఆజ్ఞలను విన్నాను. నాలో గొప్ప అనుతాపం బయలుదేరింది. చేసిన పాపకృత్యాలన్నీ కళ్ళ ఎదుట మెదిలి పశ్చాత్తాపం చెందాను. ఆపుకోలేని దుఃఖంతో వలవలా ఏడ్చాను. యమధర్మరాజు ఓదార్చాడు. దుఃఖపడకు. ఏకాదశి వ్రతం వల్ల, ఈ అనుతాపం వల్ల, సద్ధర్మ శ్రవణం వల్ల నువ్వు పాపరహితుడివే కాదు, మహాపుణ్యాత్ముడివి అయ్యావు. అంటుండగానే నాకు నారాయణ రూపం వచ్చేసింది. సహస్ర సూర్య సంకాశుణ్ణి అయిపోయాను. యమధర్మరాజు మళ్ళీ నాకు సాష్టాంగపడ్డాడు. యమదూతలందరూ సాగిలపడి మ్రొక్కారు. అంతలోకి 100 దివ్య విమానాలు వచ్చాయి. ఒకదానిలో కూర్చోబెట్టి వైకుంఠానికి సాగనంపారు. అక్కడ దివ్యభోగాలు అనుభవిస్తూ దివ్య విమానాల్లో సంచరిస్తూ కొన్ని వేల సంవత్సరాలు గడిపాను. అటుపైన ఇంద్రలోకానికి పంపారు. అక్కడ అందరి దేవతల నమస్కారాలు అందుకుంటూ ఇంద్రభోగాలు అనుభవిస్తూ మరికొన్ని వేల సంవత్సరాలు ఆనందించి ఏకాదశి పుణ్యఫలం నిల్వలు కరిగిపోవడంతో భూగోళానికి తిరిగి వచ్చాను. మీ ఇంట బిడ్డనే జన్మించాను. జాతి స్మరుణ్ణి కనుక పూర్వజన్మ వృత్తాంతం గుర్తుంది. యమధర్మరాజు ప్రబోధించిన మేరకు ఆ బాల్యము హరిభక్తిని ఆచరిస్తున్నాను. ఏకాదశి వ్రతాలు ఉపవాసాలతో జాగరణలు చేస్తున్నాను. అనుకోకుండా ఉపవాసం ఉండి జాగారం చేస్తేనే ఇంత ఫలం నాకు దక్కిందంటే ఇక కావాలని భక్తితో ఏకాదశి వ్రతం చేసేవారికి దక్కే ఫలం గురించి ఏమి చెప్పను, ఎంతని చెప్పను. అంచేత తండ్రి, అప్పటి నుండి నేను ఏకాదశి వ్రతాలు చేస్తున్నాను. అహరహము విష్ణు పూజలు చేస్తున్నాను. నా ఆకాంక్ష పరమపద ప్రాప్తి. పరమానందదాయకమైన ఆ విష్ణులోకం చేరుకోవాలంటే భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం చెయ్యడం ఒక్కటే సులువైన మార్గం. ఈ కథ విన్నవారు, చదివినవారు కూడా సర్వ పాప విముక్తులై జన్మాంతంలో విష్ణులోకం చేరుకుంటారు. నాయనా భద్రశీల, నిన్ను పుత్రుడిగా పొంది నా జన్మలు ధన్యమయ్యాయి. మా వంశం తరించింది. నీ వల్ల హరిభక్తి మహిమ తెలుసుకోగలిగాను. ఏకాదశి వ్రత మహిమ గుర్తించగలిగాను. తండ్రి, నాన్న మాటే గాని నాకు తెలియని రహస్యాలు ఎన్నో బోధించావు. నిజానికి నువ్వే నా తండ్రివి, నా గురువువి. నాయనా, ధర్మకీర్తిగా నువ్వు రాజ్యం చేస్తున్న రోజుల్లో దత్తస్వామి శిక్షణ పొందాను అన్నావు. వేద శాస్త్రాలు, ధర్మాధర్మాలు, ఆచార వ్యవహారాలు ఆ యోగేంద్రుడు నీకు బోధించాడన్నావు. ఆ బోధలు వినాలనుంది. జాతి స్మరుడివి కనుక నీకు అన్ని విషయాలు గుర్తుండి ఉంటాయి. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని క్లుప్తంగానైనా ఎరుగుపరిస్తే ధన్యుణ్ణి అవుతాను. తండ్రి, పూర్వజన్మలో ఒకసారి సహ్యాద్రికి వెళ్ళాను. అక్కడ ఆశ్రమం నిర్మించుకున్న అత్రిపుత్రుడిని దర్శించాను. మధుమత్తుడై పాడుతున్నాడు, ఆడుతున్నాడు. కుడి చేతిలో మధుచస్కం, ఎడమ చేతి కింద జగదేక సుందరి.
ఎరుపెక్కిన కన్నులు, తరబడుతున్న మాటలు, మధ్య మాంసాల కంపుకి జోరుగా ముసురుతున్న ఈగలు. అల్లంత దూరం నుండి చూసి అక్కడే సాష్టాంగపడి లేచి సాంజలి బంధంగా ఒకంత ముందుకి వంగి నిలబడ్డాను. దత్తప్రభు నా వైపుకు చూశారు. చేతిలో మధుపాత్ర నాపైకి విసిరారు. వెంటనే ఒక పాటి చేతికర్ర కూడా విసిరారు. ఆ పైన ఒక ఇటుకరాయి విసిరారు. దెబ్బలు తగలకుండా తప్పించుకుని నిలబడ్డాను. నన్ను భయపెడుతూ తరమడానికి వచ్చారు. నేను చలించలేదు. అలాగే నమస్కరించి నిలబడ్డాను. దత్తాత్రేయులు వారు వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఆ రోజే నేను స్వామి పరివారంలో సభ్యుణ్ణి అయిపోయాను. నిత్యము సేవలు చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ఏ రోజు నన్ను పలకరించని స్వామి, నా వైపు చూపులన్నా నిగిడించని స్వామి ఓ రోజు నన్ను కరుణించారు. కరుణామృత ధారాన్ని కురిసే చూపుల్ని నాపైకి ప్రసరింపచేశారు. ఎందుకోసం వచ్చావు? ఏం కావాలని వచ్చావు? అని మృదువుగా అడిగారు. ప్రభు, ధర్మస్వరూపం తెలుసుకోవాలని ఆశగా వచ్చాను అభ్యర్థనగా అన్నాను. ధర్మకీర్తి, తెలుసుకోగానే సరా? ఆచరించవద్దు? సరే, అయితే చెబుతాను విను అని ఒక వింతైన చిరునవ్వు నవ్వి ధర్మాలను, ధర్మ సూక్ష్మాలను ఎన్నింటినో ఉపదేశించారు దత్తప్రభు. అన్నింటినీ అవగతం చేసుకుని స్వామికి కృతజ్ఞతగా నమస్కరించి అనుమతి తీసుకుని రాజధాని చేరుకున్నాను. ధర్మబద్ధంగా పరిపాలన సాగించాను. ఏ జన్మపాపమో కానీ దుష్ట సాంగత్యానికి లోనై ధర్మం తప్పి పాపాలు మూటగట్టుకున్నాను. చివరకు మళ్ళీ దత్తస్వామి కృప వల్లనే మరణ సమయం వేళ సత్సాంగత్యం లభించింది. యముడి ధర్మ ప్రబోధాలు వినగలిగాను. విష్ణుభక్తుణ్ణి కాగలిగాను. సరే, దత్తస్వామి చేసిన ధర్మ ప్రబోధాలు చెప్పమన్నావు కదా, శ్రద్ధగా ఆలకించు. దత్తదేవులు వారు ఆ జన్మలో నన్ను సంబోధించి చెప్పిన ధర్మాలు యథాతథంగా వినిపిస్తాను. దత్తుడు ప్రబోధించిన వర్ణాశ్రమ ధర్మాలు. ధర్మకీర్తి మహారాజా, వర్ణాశ్రమాచారయుతమైన సనాతన ధర్మం చెబుతున్నాను, తెలుసుకో. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని 4 వర్ణాల వారు ఉన్నారు. వీరిలో మొదటి ముగ్గురికి ద్విజులు అని పేరు. తల్లి గర్భం నుండి పుట్టడం ఒక జన్మ, ఉపనయనం 2వ జన్మ. కనుకనే వీరిని ద్విజులు అన్నారు. ఈ 4 వర్ణాల వారు స్వధర్మం తప్పకుండా జీవితాలు గడపాలి. వర్ణాశ్రమ ధర్మాలను ప్రజలు పాటించేటట్లుగా చేయడం రాజుకి ప్రథమ కర్తవ్యం. స్వవర్ణ ధర్మాన్ని త్యజిస్తే వీరిని పాషండ్లు అంటారు. వీరిని కఠినంగా శిక్షించాలి. తనకు నిర్దేశించిన గుహ్య సూత్రాలను, కర్మలను విప్రుడు తూచా తప్పకుండా పాటించాలి. అది కృతకృత్యత పాటించకపోతే పతితుడైనట్లు, సర్వధర్మ బహిష్కృతుడైనట్లు లెక్క. చతుర్వర్ణాల వారు యోగ ధర్మాలను గమనించాలి. యథోచితంగా వాటికి లోబడి స్వధర్మాలను పరిష్కరించుకోవాలి. అలాగే స్మృతి విరోధం లేనంత వరకు గ్రామ ఆచారాలను పాటించాలి. త్రికరణ శుద్ధిగా ధర్మాచరణం చెయ్యాలి. స్వర్గ సంపాదనం కాని ధర్మాన్ని, లోకము ఒప్పని ధర్మాన్ని వదిలివేయాలి. ధర్మకీర్తి సముద్రయానం, కమండలు ధారణ, అన్య కన్యను వివాహం ఆడడం, దేవర న్యాయం చొప్పున వంశం నిలబెట్టుకోవడం, మరిది వల్ల పిల్లల్ని కనడం, మధుపర్క సందర్భంగా పశువధ చెయ్యడం, శ్రాద్ధాల్లో మాంసం పెట్టడం, వానప్రస్థ స్వీకారం, స్త్రీ పునర్వివాహం, దీర్ఘకాల బ్రహ్మచర్యం, నర అశ్వమేధాలు చెయ్యడం, మహాప్రస్థాన గమనం, ఇవి ఈ కలియుగంలో పరిహరణీయాలని పెద్దలు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల వారు వారి వారి దేశీయ ఆచారాలను విధిగా పాటించాలి. లేదంటే పతితుడవుతాడు, సర్వధర్మ బహిష్కృతుడవుతాడు. చాతుర్వర్ణాల వారికి విడివిడిగా ధర్మాలున్నాయి. వాటిని ఎరుకపరుస్తాను, తెలుసుకో. బ్రాహ్మణుడు దాన ధర్మాల్లో సాటి. బ్రాహ్మణులను సంతృప్తిపరచాలి. జీవన భృతి కోసం యోగ్యులకు యాజ్ఞికం స్వీకరించవచ్చు, అధ్యాపనం చెయ్యవచ్చు, స్నాన సంధ్యలు నిత్యము ఆచరించాలి, వేదాధ్యయనము చెయ్యాలి. ఆయుధ జీవి కాకూడదు. అగ్ని పరిగ్రహం నిత్యకృత్యం. పరద్రవ్యాన్ని మట్టితో సమంగా చూడాలి. ఎప్పుడూ లోకహితం కోరాలి. మృదువుగా సంభాషించాలి. ఋతుకాలంలోన ధర్మపత్నితో సంగమించడం ప్రశస్తం. క్షత్రియుడు కూడా ఇలాగే ఎవ్వరికీ అహితం పలకకూడదు. దాన ధర్మాలతో విప్రుల్ని సంతోషపెట్టాలి. వేదాధ్యయనం చేయాలి. యజ్ఞాలతో దేవతల్ని ఆనందపరచాలి. ఆయుధ జీవి కావాలి. ధర్మబద్ధంగా భూమిని పరిపాలించాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి తీరాలి. పశుపాలన, వాణిజ్యం, కృషి, వేదాధ్యయనం ఇవి ప్రధానంగా వైశ్యవర్ణ ధర్మాలు. యజ్ఞాలతో దేవతల్ని, దాన ధర్మాలతో విప్రుల్ని సంతృప్తిపరచాలి. శూద్రులు క్రయ విక్రయాల్లో ఆర్జించిన లాభాలతో గాని,
శిల్ప విద్యలతో సంపాదించిన ధనంతో గాని దాన ధర్మాలు యజ్ఞయాగాలు నిర్వహించాలి. ద్విజులకు అన్నింటా సహకరించడం వీరి కర్తవ్యం. ఋతుకాలంలో ధర్మపత్నిని కలవడం ప్రశస్తం. లోకహితం కోరడం, మంగళప్రదంగా ప్రియంగా మృదువుగా మాట్లాడడం, అనాయాసిత్వం, అట్టే శ్రమ లేకుండా నిపుణంగా పనులు చేయడం, మహోత్సాహిత్వం, నిగర్విత్వం, సహనగుణం, తితిక్ష ఇవన్నీ అన్ని వర్ణాల వారికి సాధారణ ధర్మాలు. తమ వర్ణాశ్రమాలకు తగిన కర్మలను అనుష్ఠించడం ద్వారా అందరూ ముక్తికి అర్హులవుతారు. ఆపత్కాలంలో బ్రాహ్మణుడు క్షత్రియాచారాన్ని, క్షత్రియుడు వైశ్యాచారాన్ని ఆశ్రయించవచ్చు. ఇది ఆపద్ధర్మం మాత్రమే. వర్ణాలు లాగానే ఆశ్రమాలు కూడా 4. 5వది లేదు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. కర్మ యోగరతులై, నిస్పృహులై, శాంత మనస్కులై, స్వకర్మ పరినిష్ఠుతులై అన్ని ఆశ్రమాల వారు పునరావృత్తి రహితమైన ముక్తిని పొందగలుగుతారు. వీటిలో స్వకర్మను పరిత్యజించి పరకర్మను ఆశ్రయించిన వారు పాషండు అనబడతాడు. అతడే సర్వధర్మ బహిష్కృతుడు. షోడశ సంస్కారాలు. అన్ని వర్ణాల వారికి గర్భాధానాది సంస్కారాలు 16 ఉన్నాయి. అవి కూడా అని కూడా తెలుసుకోవడం అవసరం. గర్భాధానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాసనం, చౌలం, ఉపనయనం, ప్రజాపత్యం, సౌమ్యం, ఆగ్నేయం, వైశ్వదేవం, గోదానం, సమావర్తనం, వివాహం, అంత్యకర్మం ఇవి షోడశ సంస్కారాలు. వీటిలో గర్భాధానం పురుషుడికి, సమంత్రకంగా స్త్రీకి, అమంత్రకంగా చేయాల్సిన సంస్కారం. తొలిచూలు గర్భిణికి 4, 6, 7, 8 మాసాల్లో సీమంతం సంస్కారం చెయ్యాలి. పుత్రోదయం కాగానే తండ్రి కట్టుబట్టలతో సహా స్నానం చేయాలి. స్వస్తి వాచన పూర్వకంగా నాంది శ్రాద్ధం ఆచరించాలి. బంగారంతో గాని ధాన్యంతో గాని జాత శ్రాద్ధం చెయ్యాలి. అన్నంతో మాత్రం చేయరాదు. సూతకమయ్యాక యథావిధిగా మౌనంగా తండ్రి బిడ్డకు నామకరణం చెయ్యాలి. అర్ధవేది అతి ప్రకటితమైన అర్థం కలది. అర్ధహీనం అతి గుర్వాక్షరాన్వితం విషమాక్షర సహితం అయిన పేరును పెట్టకూడదు. గుహ్య సూత్రోక్త ప్రకారంగా 3, 5, 6, 7, 8 సంవత్సరాల వయసులో బిడ్డడికి చౌల సంస్కారం చెయ్యాలి. దైవ ప్రయోగం వల్ల ఈ గర్భాధానాది సంస్కారాలకు కాలాతిక్రమణం జరిగితే పాదకృత్య ప్రాయశ్చిత్తం, చౌలానికి కాలాతిక్రమణం జరిగితే అర్ధకృత్య ప్రాయశ్చిత్తం చేయాలి. గర్భాష్టంలో గాని 8 ఏళ్ల వయసును గాని పుత్రుడికి ఉపనయనం చేయాలి. అధమ పక్షం 16 ఏళ్ల లోపులో జందం వెయ్యాలి. క్షత్రియుడికి 11వ ఏట ప్రశస్తం. అధమ పక్షం 22 ఏళ్లు దాటేలోగా వైశ్యుడికి గర్భద్వాదశంలో ఉపనయనం ఉత్తమ పద్ధతి. అధమ పక్షం 24 ఏళ్ల వయసు దాటేలోగా చేయడం మంచిది. బ్రాహ్మణ వటువు కాషాయాంబరం, క్షత్రియ వటువు మాంజిష్టాంబరం, వైశ్య వటువు హరిద్రాంబరం ధరించాలి. ఉపనయనానంతరం ఈ వటువులు గురుకులంలో నివసిస్తూ గురు శుశ్రూష చేస్తూ వేదాధ్యయనం సాగించాలి. తెల్లవారుజామునే స్నానం చేయడం, గురువు గారికి సమిత్కుశ ఫలాదుల్ని అడవి నుండి తెచ్చి అందించడం వీరి నిత్య కృత్యం. యజ్ఞోపవీత అజిన దండాలను ధరించి ఉండాలి. వీటిలో ఏది ఎప్పుడు తెగినా విరిగినా వెంటనే సమంత్రకంగా కొత్తది ధరించి పాతదాన్ని నీటిలో వదిలిపెట్టాలి. బ్రహ్మచారులు భిక్షాన్నంతోనే జీవించాలి. క్షత్రియుల ఇళ్లల్లోనే భిక్షాటన చెయ్యాలి. భవతీ భిక్షాందేహి అని బ్రాహ్మణ వటువు భిక్షాం భవతీదేహి అని క్షత్రియ వటువు భిక్షాందేహి భవతి అని వైశ్యవటువు భిక్షను అభ్యర్థించాలి. సంబుద్ధి ఆది మధ్య అంతాలలో క్రమంగా రావాలి. ఉభయ సంధ్యల్లో అగ్నికార్యం చేయాలి. అటుపైన భిక్షాన్నం తెచ్చుకుని గురువు గారికి నివేదించి వారి అనుజ్ఞతో మౌనంగా భుజించాలి. మధువు, స్త్రీ, మాంసం, లవణం, తాంబూలం, దంతధావనం, ఎంగిలి తినడం ఉచ్ఛిష్ట భోజనం. పగటి నిద్ర, దివాస్వాపం, గొడుగు, పాదుకలు, చందన గంధాది పరిమళ ద్రవ్యాలు, జలకేలి, ద్యూతం, గీత నృత్య వాద్యాదులు, పరివాదం, ఉపతాపం, విప్రలాపం, అంజనం, పాషండజన సంయోగం, శూద్ర సంఘం వీటిని పరిహరించాలి. నమస్కార విధి. జ్ఞాన తపో వయో వృద్ధులకు బ్రహ్మచారి అభివాదనశీలి అయి ఉండాలి. వేద శాస్త్రాదులను ఉపదేశించి ఆధ్యాత్మికాది దుఃఖాలను తొలగించే గురువుకు ముందుగా నమస్కరించాలి. బ్రాహ్మణుడు తన పేరుకి చివర శర్మపదం తొలగించి గోత్రనామాలు చెప్పుకుంటూ విప్రుడికి నమస్కరించాలి. క్షత్రియాదులకి ఎప్పుడూ నమస్కరించకూడదు. నాస్తికుడికి, భిన్న మర్యాదకుడికి, బహుశ మతాంతరుడు, కృతజ్ఞుడికి, గ్రామ యాచకుడికి, చోరుడికి, జోదగాడికి హితవుడు, ఉన్మత్తుడికి,
శరధూర్త పాషండులకి అశుచికి నమస్కరించకూడదు. అభ్యంగన స్నానం చేస్తున్న వాడికి, జపం చేస్తున్న వాడికి, నక్షత్ర జీవికి, పరిగెడుతున్న వాడికి, పాపాత్ముడికి, స్నానం చెయ్యని వాడికి, నమత్కుషాదులు సేకరిస్తున్న వాడికి, దండలు గుచ్చుతున్న వాడికి, నీళ్లకుండ మోసి తెస్తున్న వాడికి, భోజనం చేస్తున్న వాడికి, వివాదశీలికి, దిగంబరుడికి, వాంతి చేసుకుంటున్న వాడికి, నీళ్ల మధ్యలో ఉన్నవాడికి, భిక్షాన్నధారికి, నిద్రిస్తున్న వ్యక్తికి నమస్కరించకూడదు. భర్తను చంపిన దానికి, పుష్పవతికి, జారినికి, బాలింతకు, గర్భపాతినికి, కృతజ్ఞికి, చండికి, కోపిష్టి నమస్కరించకూడదు. సభలో, యజ్ఞశాలలో, దేవాలయంలో ఎవరికైనా ప్రత్యేకంగా నమస్కారం చేసిన వారి పురాకృత్య పుణ్యమంతా నశించిపోతుంది. పుణ్యక్షేత్రంలో, పుణ్యతీర్థంలో, స్వాధ్యాయ సమయంలో ఎవరికి ప్రత్యేకంగా నమస్కరించకూడదు. శ్రాద్ధం, వ్రతం, దానం, దేవతాభ్యర్చనం, యజ్ఞం, తర్పణం వీటిని చేస్తున్న వ్యక్తికి చేస్తున్న వేళ నమస్కరించకూడదు. నువ్వు ఎవరికైనా నమస్కరిస్తే అతడు ప్రతి నమస్కారం చేయకపోతే మరింకా ఆ వ్యక్తికి ఎప్పుడూ నమస్కరించకూడదని కఠిన నియమం. కనుక నమస్కరించదగిన వారికే అయినా సమయం, సందర్భం చూసి మరీ నమస్కరించాలి. అనధ్యయనాలు. కాళ్ళు కడుక్కొని ఆచమించి వచ్చి గురువుగారి పాదాలు స్పృశించి నమస్కరించి అభిముఖంగా కూర్చుని వేద శాస్త్రాధ్యయనం సాగించాలి. వేదాధ్యయనం చెయ్యకూడని రోజుల్ని అనధ్యయనాలంటారు. మార్గశీర్షం బహుళ సప్తమి, పుష్యమాసం బహుళాష్టమి, మాఘమాసం బహుళ నవమి, ఫాల్గుణం బహుళ దశమి, భాద్రపదం బహుళ ఏకాదశి వీటిని అష్టకాలు అంటారు. ఈ తిథుల్లో వేద అధ్యయనం చేయకూడదు. ప్రతి నెల అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్యలు, మకర, కర్కాటక, రవి, సంక్రాంతులు వీటిని పంచపర్వాలంటారు. ఇవి కూడా అనధ్యయన దివసాలే. ఇంకా అలాగే ప్రతి పాడ్యమి, భాద్రపద కృష్ణపక్షంలో, మహాభరణి ఆషాఢం, ఉత్థాన ద్వాదశి కార్తీకంలో, ఆషాఢ, కార్తీక, ఫాల్గుణాల్లో శుక్లపక్ష ద్వితీయులు, మాఘశుద్ధ సప్తమి, ఆశ్వయుజ శుద్ధ నవమి ఈ తిథులు వేద అధ్యయనానికి అనర్హాలు, అంటే అనధ్యయన దివసాలు. శ్రోత్రియ మరణం, గ్రామ దహనం, సూర్యమండలానికి గుడి చుట్టిన రోజు, ఎవరైనా క్షోత్రియుడు అతిథిగా ఆశ్రమానికి వచ్చిన రోజు, దీన్నే శిష్ట అనధ్యయనం అంటారు. కలహం జరిగిన రోజు, బ్రాహ్మణుడు వధింపబడ్డ రోజు, సంధ్యా సమయంలో మేఘం గర్జించిన రోజు, అకాల వర్షం పడిన రోజు, ఉల్కా అశనిపాతాలు జరిగినప్పుడు, విప్రుడు అవమానింపబడిన వేళ, సంధ్యావందన సమయాలు ఇవి కూడా అనధ్యయనాలు. కృతయుగం ప్రారంభమైన కార్తీక శుద్ధ నవమి, త్రేతాయుగ ఆరంభం, వైశాఖ శుక్ల తృతీయ, ద్వాపర ఆరంభం, మాఘ పూర్ణిమ, కలియుగాది భాద్రపద బహుళ త్రయోదశి ఇవి అనధ్యయనాలు. ఇలాగే స్వయంభువ మన్వాది దివసాలు కూడా అనధ్యయనాలు. ఇవి ఏవి అంటే కార్తీక శుద్ధ ద్వాదశి స్వయంభవ మనువు, ఆశ్వయుజ శుద్ధ నవమి స్వారోచస మనువు, చైత్రశుద్ధ తృతీయ ఉత్తమ మనువు, భాద్రపద శుద్ధ తృతీయ తామస మనువు, పుష్య శుద్ధ ఏకాదశి రైవత మనువు, ఆషాఢ శుద్ధ దశమి చాక్షుష మనువు, మాఘశుద్ధ సప్తమి వైవస్వత మనువు, మాఘ అమావాస్య సూర్య సాపర్ణ మనువు, కార్తీక కృష్ణాష్టమి ఇంద్ర సాపర్ణి, ఫాల్గుణ అమావాస్య బ్రహ్మ సాపర్ణి, శ్రావణ అమావాస్య అగ్ని సాపర్ణి, ఆషాఢ పూర్ణిమ రుద్ర సాపర్ణి, చైత్ర పూర్ణిమ రౌచ్య మనువు, జ్యేష్ఠ పూర్ణిమ భౌచ్య మనువు ఈ తిథులు అధ్యయనాలు. ఈ యుగాదుల్లో మన్నాదుల్లో విప్రులు శ్రాద్ధ విధులు నిర్వర్తించాలి. ఇవి కాక ఇంకా కొన్ని అనధ్యయ దివసాలు ఉన్నాయి. శ్రాద్ధ భోక్తగా నియంత్రితుడైనప్పుడు, సూర్యచంద్ర గ్రహణాల్లోనూ, ఉత్తరాయణ దక్షిణాయన దివసాల్లోనూ, శవయాత్రలో పాల్గొన్న రోజున, జాతా శౌచం కానీ మృతా శౌచం కానీ వచ్చిన రోజుల్లోనూ, సద్బాధులు కనిపించిన రోజున, భూకంపం వచ్చినప్పుడు వేదాధ్యయనం చేయకూడదు. అనధ్యయన దివసాల్లో అధ్యయనం చేస్తే అతడి ప్రజ్ఞను, యశస్సును, సంపదను, ఆయుష్ను, బలాన్ని, ఆరోగ్యాన్ని అన్నింటినీ యముడు స్వయంగా కత్తిరిస్తాడు. పైగా బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. అటువంటి వాణ్ణి అందరూ వెలివేయాలి, పలకరించకూడదు. కుండ గోలకులకి, జడులకి, వారి సంతతికి ఉపనయనం జరిపించవచ్చునని కొందరి మతం. సరే, ఉపనయనం అయ్యాక వేదాధ్యయనానికి ఉపక్రమించాలి. వేదం చెప్పుకోకుండా ఏ శాస్త్రాలు చదివినా వ్యర్థమని, నరకపాత హేతువని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అతడి నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. వేదాన్ని అభ్యసించని విప్రులు సర్వకర్మలు వ్యర్థాలే. వేదమంటే శ్రద్ధ బ్రహ్మమయుడైన విష్ణుస్వరూపం. అందుకని విప్రుడు వేదాధ్యయనం చేసి తీరాలి. వేదాధ్యాయికి సకల అభీష్టాలు తమంత తాముగా సిద్ధిస్తాయి.
వివాహ సంస్కారం. గురుకులంలో ఉండి గురు శుశ్రూష చేస్తూ బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనం ముగించుకున్నాక గురువుల అనుమతితో అగ్ని పరిగ్రహం చేయాలి. అటుపైన వేదాంగాలైన శాస్త్రాలను ధర్మశాస్త్రాలను అధ్యయనం చేయాలి. అటుపైన పుష్కలంగా గురుదక్షిణ చెల్లించి ఆశీర సుమతులు స్వీకరించి గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. రూపలక్షణ సంపన్న సుగుణ సత్కులోద్భవ సుశీల ధర్మచారిణి అయిన కన్యను వివాహం చేసుకోవాలి. తల్లి వైపు నుంచి అయితే 5 తరాలు, తండ్రి వైపు నుంచి అయితే 7 తరాలు దాటితే ఆయా వంశాల్లో మంచి కన్యను వివాహం చేసుకోవచ్చు. లేకపోతే గురుభార్య సంగమ దోషం చుట్టుకుంటుంది. రోగిణి, వృతాక్షి, సరోగకుల సంభవ, అతికేశ, అకేశ, వాచాల, కాయస్థ, వామన, దీర్ఘదేహ, విరూపిణి, న్యూనాధికాంగి, ఉన్మత్త, పిశున, వృధాహాస్యముఖి, కృషించినది, స్థూలదంతిక, కనుబొమ్మలు కలిసిపోయినది, లగ్న భ్రువు, కృష్ణముఖి, స్థూల శరీరిణి, ఉష్ణ శరీరిణి, గర్గరనాదిని, అతికృష్ణ, రక్తపర్ల, ధూర్తురాలు, స్థూల, గుల్ప, దీర్ఘ, జంగ, పురుషాకృతి కలది, శశ్రుముఖి అంటే మీసాలున్నది, సదా రోదనశీల, పాండువర్ణ, కుత్సిత, కాశ్వాసాది సంయుక్త, నిద్రాశీల, అన్యథా వాసిని, లోకద్వేష పరాయణ, పరాపవాద నిరత, తస్కర, దీర్ఘనాసిక, కితవ, జూదరి, అతి రోమస, గర్విత, కుటెల వృత్తి, కువృత్తి. ఇటువంటి కన్యలని సుఖంగా సంసారం చేసుకోవాలని అనుకున్నప్పుడు వివాహం ఆడకూడదు. చిన్నప్పుడు గుణం తెలియక వివాహం చేసుకున్నా పెద్దయ్యాక ఆవిడలో దుర్గుణాలు, విపరీత బుద్ధులు కనిపిస్తే వదిలిపెట్టేయాలి. భర్త పట్ల, సంతానం పట్ల ఎప్పుడూ నిష్ఠురంగా ఉంటూ పరులకు అనుకూలంగా ప్రవర్తించే ఇల్లాలని విడిచిపెట్టేయాలి. నాయన ధర్మకీర్తి, 8 రకాల వివాహాలు ఉన్నాయి. వీటిలో పూర్వపరం ఉత్తమోత్తమాలు. మొదటిది కుదరకపోతే రెండోది కాకపోతే అలా ఈ విధానాలకు చెల్లుబాటు. బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచమని 8 వివాహ పద్ధతుల్ని చెప్పారు మన మహర్షులు. వీటిలో బ్రాహ్మణులు బ్రాహ్మ పద్ధతి వివాహమే చేసుకోవాలి. దైవమైనా పర్వాలేదు. అర్షం కూడా అంగీకార్యమేనని చాలామంది అభిప్రాయం. తక్కిన ప్రాజాపత్యాది పద్ధతులైదు విప్రులకు పనికిరావు. మొదటి ఉత్తమ పద్ధతులు కుదరినప్పుడు అగతికంగా అనంతర పద్ధతులకి దిగవచ్చు. కానీ అది దిగజారడమే. అభావేషు తు పూర్వేషు కుర్యాదేవ అవరాన్ బుధః. విద్యావంతుడు, బుద్ధిమంతుడు, ఆచారపరుడు అయిన పరుణ్ణి పిలిచి కన్యాదాత నూతన వస్త్రాదులను అలంకరించి పూజించి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే అది బ్రాహ్మ వివాహం. జ్యోతిష్ఠామాది యజ్ఞాలను యథావిధిగా చేయించిన ఋత్వికుకి కన్యాదానం చేస్తే అది దైవ వివాహం. ధర్మార్థంగా వరుడు నుంచి 2 గోవుల్ని పుచ్చుకుని కన్యనిచ్చి పెళ్లి చేస్తే అది హర్ష వివాహం. మీరిద్దరూ కలిసి గృహస్థ ధర్మాలు నిర్వహించండి అని ఒడబరిచి వధూవరులకు వివాహం జరిపిస్తే అది ప్రాజాపత్య వివాహం. ధనమిచ్చి కన్యను కొనుక్కుని వివాహం ఆడితే అది అసురం. వధూవరులు తమంత తాముగా చేసుకునే వివాహం గాంధర్వ వివాహం. బలాత్కారంగా కన్యను అపహరించి తీసుకుపోయి వివాహం ఆడితే అది రాక్షసు వివాహం. నిద్రపోతున్న కన్యను మద్యపాన వివశగా ఉన్నదాన్నో కేవలం సంభోగేచ్ఛతో స్వాధీనం చేసుకోవడం పైశాచ వివాహం. ఇది అన్నింటిలోకి అధమాధమ పద్ధతి అని మహర్షులు నిరసించారు. గృహస్థ ఆచారం. గృహస్థు కనీసం 2 యజ్ఞోపవీతాలు ధరించాలి. ఉత్తరీయం వదలకూడదు. సువర్ణ కుండలాలు, ధౌత వస్త్రద్వయం ధరించాలి. పరిమళ ద్రవ్యాల అనులేపనం, పుష్పమాలికల ధారణ ఉండాలి. కేశాలను, నఖాలను అందంగా కత్తిరించుకుని శుచిగా ఉండాలి. వేణుదండం, ఉదకంతో కూడిన కమండలువు, తలపాగా, గొడుగు, పాదుకలు, చెప్పులు ఉపయోగించాలి. అలంకరించుకుని ప్రియదర్శనుడుగా ఉండాలి. నిత్యం స్వాధ్యాయం, అధ్యాపనం ఏమరకూడదు. స్వాచారం విడవకూడదు. పరాన్నం భుజించకూడదు. పరివాదాలకు దిగకూడదు. పాదం మీద పాదం వేసి తోముకోకూడదు. ఉచ్ఛిష్టాన్ని దాటకూడదు. ఒకేసారి 2 చేతులతోనూ బుర్ర బరుక్కోకూడదు. లయాల్లోకి అపసవ్యంగా ప్రవేశించకూడదు. దేవతార్చన, ఆచమనం, స్నానం, వ్రతం, శ్రాద్ధం లాంటి కర్మల్ని ఆచరిస్తున్నప్పుడు ముక్తకేశుడు, ఏకవస్త్రధారి కాకూడదు. దుష్టయానాలను అధిరోహించకూడదు. శుష్కవాదాలు చేయకూడదు. పరకాంతలను స్పృశించరాదు, ఆశించరాదు, పొందరాదు. పిసినారితనం పనికిరాదు. కొండేలు చెప్పే బుద్ధి ఉండకూడదు.
చతుష్పదంలో విప్రులకు రావి చెట్టులకు అపసవ్యంగా వెళ్ళకూడదు. అసూయను పగటి నిద్రను వదిలేయాలి. ఇతరుల పాపాలను ప్రస్తావించడం కానీ సొంత పుణ్యకార్యాలను ప్రశంసించడం కానీ చేయకూడదు. తన ఆయుర్దాయాన్ని నక్షత్రాన్ని మానాన్ని గోప్యంగా ఉంచుకోవాలి. దుర్జనులతో జట కట్టకూడదు. అశాస్త్రం వినకూడదు. ఆశవద్యూత గీతాదుల పట్ల ఆసక్తిని చంపుకోవాలి. రక్తంతో తడిగా ఉన్న ఎముకను, మద్యాన్ని, ఉచ్ఛిష్టాన్ని, పతితుడైన మనిషిని, సర్పాన్ని, వైద్యుణ్ణి తాకినట్లయితే సచేల స్నానం చేయాలి. చితిని, చితి కాష్టాన్ని, బలిపశువుని కట్టిన యూపస్తంభాన్ని, చండాలుణ్ణి, దేవలుణ్ణి తాకితే సచేల స్నానం చేయాలి. దీపపు నీడ, మంచం నీడ, కేశవస్త్ర నఖోదకం, అజం, మార్జాలం, రేణువు ఇవి మన పూర్వసంచిత పుణ్యాలను నశింపచేస్తాయి. చేట్లగాలి, ప్రేతధూమం, శూద్రాన్నం, వృషలీపతితో స్నేహం ఇవి ఎంతమాత్రం పనికిరావు. తలంటు పోసుకున్నాక మిగిలిన నూనెను ఒంటికి పులుముకోకూడదు. శిరోభ్యంగా వశిష్ఠేన తైలే నాంగం న వేపమేత్. అశుచిగా ఉండి తాంబూలం వెయ్యరాదు. నిద్రించేవాణ్ణి అనవసరంగా లేపకూడదు. అపరిశుద్ధుడే అగ్నికార్యం గాని మజ్జిగ గాని కుడి చెయ్యి స్పర్శ లేకుండా ఒక్క ఎడమ చేత్తోనే తాకరాదు. గురువుగారి నీడను ఆజ్ఞను అతిక్రమించకూడదు. సచాక్రమేత్ గురో ఛాయాం తదాజ్ఞాం చ మునీశ్వరాః. యోగి, విప్ర, యతి, వ్రతులను నిందించకూడదు. బ్రాహ్మణులు ఒకరి మర్మాలను మరొకరు చెప్పుకోకూడదు. ఎవరికీ చెప్పకూడదు. పరస్పర మర్మాని కదాచిన్న వదేత్ ద్విజాః. వర్ష పౌర్ణ మాస యాగాలను యథావిధిగా చేయాలి. సాయం ప్రాత రౌపాసాలను మానకూడదు. ఔపాసను మానితే సురాపానం చేసిన దోషం అంటుకుంటుంది. 2 అయినాలతో విషు వత్పుణ్య సమయాల్లో 4 యుగాదుల్లో, మన్వాదుల్లో, అష్టకాల్లో, దర్శంతో, ప్రేతపక్షంలో అనగా మహాలయం తిథి నాడు, కొత్త పంట ఇంటికి వచ్చినప్పుడు, శ్రోత్రియుడు అతిథిగా వచ్చినప్పుడు, సూర్య చంద్ర గ్రహణ సమయాల్లో, పుణ్యక్షేత్రాల్లో, తీర్థాల్లో తప్పకుండా పితృదేవతలకు శ్రాద్ధ విధులు ఆచరించాలి. ఊర్ధ్వ పుండ్రాలు ధరించకుండా చేసిన యజ్ఞం, దానం, తపస్సు, హోమం, స్వాధ్యాయం, పితృతర్పణం వృధా అవుతుందని కొందరు అభిప్రాయం. మరికొందరు ఊర్ధ్వపుండ్రాన్ని, తులసిని శ్రాద్ధ విధుల్లో అంగీకరించకూడదు. కాబట్టి శ్రేయభిలాషులు వృద్ధాచారం ఏమిటో తెలుసుకుని దాన్ని పాటించడం మంచిది. స్మృతులు చెబుతున్న ఇలాంటి సదాచారాలను అందరూ తప్పకుండా పాటించాలి. సదాచార పరులను విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. విష్ణువే ప్రసన్నుడైతే అసాధ్యం ఏముందికా? సౌనకాది మునులారా, దత్తాత్రేయులు వారు ధర్మకీర్తికి బోధించిన వర్ణాశ్రమ ధర్మాలను భద్రశీలుడు క్రిందటి జన్మలో ధర్మకీర్తి తన తండ్రి గాలవుడికి చెబుతున్నట్టుగా నారదుడు సనత్కుమారుడికి ఉపదేశించగా వాటిని వేదధర్ముడు తన శిష్యుడు దీపకుడికి వివరిస్తున్నాడు. మొత్తం ఇదంతా బ్రహ్మదేవుడు కలిపురుషు సందేహాలను తీరుస్తున్న ఘట్టం. దత్తదేవుడి ఆజ్ఞతో నేను మీకు చెబుతున్నాను. స్వామివారు ధర్మకీర్తికి చెప్పిన శౌచ సదాచారాలు మరికొన్ని ఉన్నాయి, ఆలకించండి. శౌచ సదాచారాలు. ధర్మకీర్తి సద్బ్రాహ్మణుడు నిద్రలేచింది మొదలు ఏ ఏ శౌచ సదాచారాలు పాటించాలో వివరిస్తాను, తెలుసుకో. వృత్తంలో వామన స్థుతి పరత్వంగా నిద్రలేవాలి. పురుషార్థాలకు అవిరుద్ధంగా ఉండే ప్రవృత్తుల గురించి యోచన చేయాలి. శిఖ అనగా జుట్టు ముడివేసుకోవాలి. ఉత్తరీయాన్ని శిరస్సున కప్పుకోవాలి. యజ్ఞోపవీతాన్ని కుడి చెవికి తగిలించుకోవాలి. ఒక కర్రను జలపాత్రను పట్టుకోవాలి. బహిప్రదేశానికి వెళ్ళాలి. నేల కనబడకుండా గడ్డి పరవాలి. పగటి వేళ కానీ ఉభయ సంధ్యల్లో కానీ ఉత్తరముఖంగా కూర్చోవాలి. రాత్రుల్లో అయితే దక్షిణముఖంగా కూర్చోవాలి. మౌనంగా మలమూత్ర విసర్జన చేయాలి. పాటలో, గోష్టంలో, నది ఒడ్డున, నూతికి దగ్గరలో, చెరువుల చెంత, నీళ్లలో, చెట్ల నీడన, అడవిలో, అగ్నికి చేరువలో, దేవాలయాల దగ్గర, ఉద్యానవనాల్లో, దున్నిన పొలంలో, 4 దారుల కూడల్లో, గురు, గో, బ్రాహ్మణ, స్త్రీ సన్నిధిలో, ఊకా పొట్టు నిండిన స్థలాల్లో, కపాలాల్లో, ఇంకా ఇటువంటి చోట్ల మలమూత్ర విసర్జనలు చేయరాదు. బ్రాహ్మణుడు ప్రయత్నపూర్వకంగా శౌచం పాటించాలి. శౌచమూలాహ ద్విజాం అన్నారు. ఇది లేకపోయాక ఎంతటి సత్కర్మలన్నా వ్యర్థం. ఈ శౌచం బాహ్యము, అభ్యంతరము అని 2 విధాలు. మట్టితో, నీటితో చేసుకునేది బహిశుద్ధి. భావశుద్ధినే అభ్యంతర శౌచము అంటారు. మలమూత్ర విసర్జనలు అయ్యాక మర్మాంగం చేతపట్టుకుని లేచి మరొక చోట కూర్చుని వృత్తిగా మట్టితో, నీటితో దుర్గంధం వదిలే వరకు ప్రక్షాళన చేసుకోవాలి. శౌచానికి ఉపయోగించే మట్టిని అనుచిష్ట ప్రదేశాల నుంచే తీసుకోవాలి. ఎలుకలు తవ్విందో, నాగడితో లేచిందో, వాపి, కూప, తటాకాదులకు
సంబంధించిందో కాకూడదు. ఈ బాహ్య మృత్తిక నీటిలో నుండి తీసుకున్న తడి మట్టి శ్రేష్టం. మర్మాంగానికి ఒకసారి, అపానంలో 5 సార్లు, కుడి చేతికి 7 మార్లు, ఎడమ చేతికి 10 మార్లు, పాదాలకు 3 సార్లు మట్టి పులుముకుని ప్రక్షాళన చేసుకోవాలి. ఈ శౌచం గృహస్థులకు రెట్టింపు, బ్రహ్మచారులకు 3 రెట్లు, వానప్రస్థులకు సన్యాసులకు 4 రెట్లు అధికం. స్వగ్రామంలో అయితే పూర్ణ శౌచం పాటించాలి. మార్గమధ్యంలో అర్ధ శౌచం పాటిస్తే చాలు. రోగాతురుడైనప్పుడు కానీ ఆపత్కాలంలో కానీ ఈ శౌచ నియమం లేదు. స్త్రీలకు ఉపవీతులకు గంధ లేప క్షయావిధిగా ఈ శౌచం చెప్పబడింది. మిగతా వ్రతులందరికీ యువతులకు మళ్ళేనే విధవలకు సైతం ఇదే శౌచం. ఇలా శౌచ విధి పూర్తి చేసుకుని తూర్పుముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ ముమ్మారు కూర్చుని ఆచమనం చేయాలి. దుర్గంధము నురుగు లేని నీళ్లు మాత్రమే ఉపయోగించాలి. 2 సార్లు చెక్కిళ్ళు పెదవులు తడి చేత్తో తుడుచుకోవాలి. తర్జన్యంగుష్టాలతో నాసికను, అంగుష్ట నామికాలతో కళ్ళని, కనిష్టాంగుష్టాలతో నాభిని, అరచేత్తో గుండెని, అంగుష్టాగ్రాలతో శిరస్సుని, అంగుళీకాగ్రంతో భుజాలను స్పృశించాలి. అటుపైన స్నాన మార్జన జల తర్పణాలు ఆచరించాలి. ఆపైది సంధ్యోపాసన, సూర్యుడికి అర్ఘ్యప్రదానం. ప్రాతః సంధ్యలో నిలబడి సూర్య దర్శనం అయ్యేదాకా గాయత్రిని జపించాలి. సాయం సంధ్యలో కూర్చుని నక్షత్ర దర్శనం అయ్యేదాకా గాయత్రిని జపించాలి. మధ్యాహ్నం కూడా సంధ్యోపాసన చేసి అర్ఘ్యం విడిచిపెట్టాలి. కూర్చొని కానీ నిల్చొని కానీ గాయత్రిని జపించాలి. ప్రాతన్న మధ్యాహ్నాలలో గృహస్థు స్నానం చేయాలి. దర్భలు చేతపట్టి బ్రహ్మయజ్ఞం చేయాలి. ఏదైనా ఇబ్బంది కలిగి లేదా ప్రమాదవశాత్తు ఈ వేదోక్త కర్మల్ని సకాలంలో చేయలేకపోతే రాత్రి తొలిజాముల్లో ఆరంభించి యథాక్రమంగా అన్నీ చేసుకోవాలి. ఏ ఇబ్బంది లేకపోయినా సంధ్యావార్చని విప్రుడు పాషండుడిగా పరిగణింపబడతాడు. వాడు సర్వధర్మ బహిష్కృతుడు. కోట యుక్తి విశారదుడై సంధ్యాది సత్కర్మాచరణాన్ని పరిత్యజించినవాడు మహాపాతకుల్లో కెల్లా మహాపాతకి. నేను సంధ్యాది సత్కర్మల్ని విడిచిపెట్టానోచ్ అని ప్రకటించుకునే ద్విజుడు ఆచంద్ర తారకంగా ఘోర నరకాలు అనుభవిస్తాడు. సంధ్యోపాసన అయ్యాక దేవతార్చనం వైశ్వదేవం యథావిధిగా చేసుకోవాలి. ఆ సమయంలో వచ్చిన అతిథుల్ని మధుర వాక్కులతో ఆహ్వానించి కందమూల ఫల గృహాన్న దానాలతో సంతృప్తిపరచాలి. వట్టి చేతులతో తిరిగి వెళ్ళే అతిథి తన పాపాన్ని మన ఇంట వదిలి మన పుణ్యాలను పట్టుకుపోతాడని అర్థం చేసుకో. అతడి గోత్రనామాలు ఏమిటో మనకు తెలియవు. పొరుగురు నుండి వచ్చాడు. అటువంటి వాణ్ణి పండితులు అతిథి అన్నారు. విష్ణువులా భావించి అతన్ని పూజించమన్నారు. స్వగ్రామవాసి విష్ణుభక్తుడు శ్రోత్రుడు దిక్కులేని వాడు ఇటువంటి విప్రుణ్ణి నిత్యము అర్చించి అన్నోదకాలతో సంతృప్తి పరిస్తే దేవతలు అనుగ్రహిస్తారు, పితృదేవతలు తరిస్తారు. పంచయజ్ఞ పరిత్యాజీ బ్రహ్మాహ అన్నారు పెద్దలు. కనుక ఏ మారక రోజు పంచయజ్ఞాలు చెయ్యాలి. దేవ భూత పితృ మనుష్య బ్రహ్మయజ్ఞాలను పంచయజ్ఞాలు అంటారు. ఈ పంచయజ్ఞాలు నిర్వహించి అప్పుడు అతిథి మిత్రాదులతో కలిసి శుచిగా రుచిగా మౌనంగా కూర్చొని భుజించాలి. పాత్రుడైన విప్రుణ్ణి ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. అతనితో కలిసి సహపంక్తిని భోజనం చేయాలి. సగం వస్త్రం ధరించి కాళ్ళు పీట మీద పెట్టుకుని గొంతు కూర్చుని అన్నాన్ని ఆవిరి ఊదుకుంటూ భోజనం చేయడం అంటే సురాపానం సేవించడంతో సమానమన్నమాట. కుడుములు ఫలాలు మొదలైన వాటిని సగం తిని మళ్ళీ వాటినే తినడం అంటే కొరుక్కుని తినడం చాలా తప్పు. ముక్కలుగా విరుచుకొనో లేదా తరుక్కునో తినాలి. అలాగే సరాసరి ఉప్పుని తినకూడదు. ఈ 2 పనులు చేస్తే గోమాంసం తిన్న పాపం చుట్టుకుంటుంది. అలాగే నీటిని ఆచమనం చేసేటప్పుడు ఆపోషణం చేస్తున్నప్పుడు జుర్రుమన్న శబ్దము చేయకూడదు. చేసినవాడు నరకానికి పోతాడు. అన్నాన్ని ఎన్నడూ దూషించకూడదు. రుచులు మెచ్చుకుంటూ హితమైనది మితంగా భుజించాలి. ఎక్కువ మాట్లాడకుండా ఇంచుమించు మౌనంగా భుజించడం ఉత్తమోత్తమం. భోజనాలు అయ్యాక శాస్త్ర చింతనలతో చర్చలతో అధ్యయనాలతో పగలు గడిచిపోవాలి. రాత్రి కూడా ఇదే మాదిరి అతిథిని యథాశక్తిగా శయనాసన భోజనాదులతోనో కందమూల ఫలాదులతోనో గౌరవించాలి. గృహస్థుడు ఇలా సదాచారాలు పాటిస్తూ తాను తరించాలి, తన వారిని తరింపచేయాలి. ఎప్పుడైనా సదాచారం తప్పితే వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వానప్రస్థం సన్యాసం. తనువు అలిసి వృద్ధుడైన గృహస్థు తన భార్యను పుత్రుల దగ్గరుంచి లేదా వెంట తీసుకుని గాని అరణ్యానికి వెళ్ళాలి. ఒక పర్ణశాల ఏర్పరచుకుని కాలక్షేపం చేయాలి. దీన్నే వానప్రస్థం అంటారు. 3 పూట్ల స్నానం చేస్తూ
నక శ్మశ్రు జటాధారి అయి గంధ పుష్పాలకు దూరమై బ్రహ్మచర్యం పాటిస్తూ పంచయజ్ఞాలు చేస్తూ నేల మీద పరుండుతూ తపస్సు చేసుకోవాలి. పగటిపూట కేవలం 8 ముద్దలు భుజించాలి. రాత్రివేళ భోజనం చెయ్యరాదు. వన్యతైలంతో అభ్యంగన స్నానాలు నిర్వర్తించుకోవాలి. శంఖ చక్ర గదాపాణి అయిన నారాయణుని నిత్యము ధ్యానిస్తూ ఉండాలి. చంద్రాయనాదిక వ్రతాలు ఆచరించాలి. సీతావాదాదుల్ని ఓర్చుకోవాలి. అగ్ని కార్యం విడవరాదు. వానప్రస్థం సాగిస్తుండగా అన్ని వస్తువుల మీద ఒక్కొక్కటిగా మనస్సులో వైరాగ్యం పుట్టుకు వస్తుంది. తనంత తాను అది ఏర్పడినప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించాలి. అలా కాకుండా ఏదో కారణంగా హఠాత్తుగా సన్యాసం స్వీకరించినందువల్ల లేదా మరోలా స్వీకరించిన సన్యాసం వల్ల మనిషి కడపటికి పతితుడు భ్రష్టుడు అవుతాడు. సన్యాసి ఎప్పుడు వేదాంతాభ్యాస నిరతుడై శాంతుడై దాంతుడై జితేంద్రుడై నిర్ద్వంద్వుడై నిరహంకారుడై నిర్మముడై కాలం గడపాలి. కామక్రోధాదుల్ని వదిలించుకున్నవాడై శ్రమ దమాది గుణాలకు ఆటపట్టుగా ఉండాలి. ఇంచుమించు నగ్నంగా కానీ చిరిగిపోయిన పాతగుడ్డ గోచితో కానీ కాలక్షేపం చేయాలి. శత్రుమిత్రుల పట్ల మానావమానాల పట్ల సమబుద్ధితో ఉండాలి. గ్రామాల్లో అయితే ఏకరాత్రం, పట్టణాల్లో అయితే 3 రాత్రులు నివసించవచ్చు. నిత్యము ఒక ఇంట్లో భిక్ష చేయకూడదు. భిక్షాటనతో 4 మెతుకులు సంపాదించుకోవడం ఉత్తమం. వివాదరహితులను విప్రుల ఇళ్లల్లోనే భిక్షాటన చేయాలి. నిత్యం త్రిశ్రవణ స్నానాలు చేస్తూ నారాయణ ధ్యానపరాయణుడై ప్రణవాన్ని జపిస్తూ ప్రణవ సహితంగా నారాయణ స్మరణ విజితేంద్రుడై నియతాత్ముడై జీవితం గడపాలి. ఒకే ఇంట నిత్యము భుజిస్తే లేదా ఒకే రకం ఆహారాన్ని రోజు తీసుకుంటే యతీశ్వరుడు సైతం ఒక్కొక్కప్పుడు సంపట్టుడు అవుతావు. 100 ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా అటువంటి వాడికి నిష్కృతి లేదు. సన్యాసి తన ఆశ్రమ చిహ్నాలను కావాలని ఏనాడు కప్పిపుచ్చుకోకూడదు. అలా చేసిన వానికి ప్రాయశ్చిత్తమే లేదు. ఆత్మవిచారంతో నారాయణ నామస్మరణతో నిర్ద్వంద్వ నిర్మల శాంత మాయతీత అమస్సర అవ్యయ పరిపూర్ణ సదా ఆనందైక విగ్రహ జ్ఞానస్వరూప అమల సనాతన అవికార అనాద్యంత జగత్ చైతన్య కారణ నిర్గుణ పరంజ్యోతిర్మయ నామధేయాలతో విరాజిల్లే ఆ పరాత్పరుణ్ణి ఆ పరమాత్మను ధ్యానిస్తూ సన్యాసి కాలం గడపాలి. ఉపనిషత్తులను పఠిస్తూ వేదాంతార్థాలను యోచన చేయాలి. జితేంద్రుడై సుగతి తత్పరుడై ఎల్లవేళలా శాస్త్ర శీర్షుడైన ఆ పరమాత్మను ధ్యానించాలి. అప్పుడే కోరుకున్న ముక్తిని పొందగలుగుతాడు. ధర్మకీర్తి బ్రహ్మచర్యం మొదలుకొని సన్యాసం వరకు ఒక్కొక్క ఆశ్రమాన్ని గడుస్తూ వచ్చిన ద్విజుడు దుఃఖరహితుడై పునర్జన్మ లేని ముక్తి పొందుతాడు. కుమార దత్తాత్రేయుడు కిందటి జన్మలో నీకు చాలా రహస్యాలు బోధించారు. ధన్యుడు అయ్యావు. వాటిని నాకు వివరించి నన్ను ధన్యుని చేశావు. సంతోషం. ఇంకా ఏమైనా చెప్పే ఉంటే అవి కూడా నాకు వివరించు అని తండ్రి గాలవుడు కోరాడు. అప్పుడు తనయుడైన భద్రశీలుడు గత జన్మలో ధర్మకీర్తిగా తానున్నప్పుడు దత్తదేవుడు తెలియపరిచిన శ్రాద్ధ విధులను కూడా తండ్రికి వినిపించాడు. సనత్కుమార వాటిని సైతం ఆలకించు అని వారు ఇలా కొనసాగించారు. సౌనకాది మునులారా, దీపక వేదధర్మ సంభాషణగా సాగుతున్న కలి బ్రహ్మ సంవాదం వింటున్నారుగా. శ్రాద్ధ విధులు ఆలకించండి అని సూతుడు అందుకున్నాడు. శ్రాద్ధ విధులు. శ్రాద్ధకర్త క్షయవహానికి అనగా తద్దినానికి ముందు రోజు రాత్రి భోజనం చేయకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. మర్నాటి శ్రాద్ధకర్మకు అవసరమైన బ్రాహ్మణుల్ని ఆ రోజే నియంత్రించుకోవాలి. ఆ రాత్రికి నేల మీదనే పరుండాలి. తద్దినం నాడు తత్కర్తలు దంతధావన, తాంబూల, తైలాభ్యంగ, స్నాన, రతి, ఔషధి, పరాన్న భోజనాలను వర్జించాలి. శ్రాద్ధ నియంత్రితులైన బ్రాహ్మణులకు కూడా ఇవే నియమాలు. వాళ్ళు వీటిని పాటించకపోతే బ్రహ్మహత్య మహాపాతకులవుతారు. శ్రోత్రియుడు విష్ణు తత్పరుడు, స్వాచార నిరతుడు, ప్రశాంతుడు, సత్కులోద్భవుడు, రాగద్వేషరహితుడు, పురాణార్థ విశారదుడు, త్రిమధృత్రి, సువర్ణజ్ఞుడు, ఆపస్తంభ శాఖ సూక్తద్వయం సార్ధం జానాతీయః అని పద మంజరీటిక ధర్మశాస్త్రజ్ఞుడు అని తాత్పర్యం. సర్వభూత దయాపరుడు, దేవ పూజారతుడు, స్మృతితత్వ విశారదుడు, వేదాంత తత్వ సంపన్నుడు, సర్వలోక హితాకాంక్షి, కృతజ్ఞుడు, గుణ సంపన్నుడు, గురు శుశ్రూషణ పరాయణుడు, పదోపదేశ నిరతుడు, అధ్యాపన తత్పరుడు అయిన విప్రుణ్ణి ఎంచుకుని శ్రాద్ధానికి నియంత్రించుకోవాలి. శ్రాద్ధ విమంత్రునికి పనికిరాని వారు ఎవరంటే న్యూనావయవులు, అధికావయవులు, కాయస్థులు, లేఖనజీవులు, రోగగ్రస్తులు, కుష్టి, కునకి, లంబకర్ణుడు, క్షతావ్రతుడు, నక్షత్ర పాఠజీవి, శవదాహకుడు, కువాది పరివేత్త, అన్నగారి కంటే ముందు తానై పెళ్లి చేసుకున్నవాడు, దేవలకుడు, ఖలుడు, నిందకుడు, అమర్షణుడు, ధూర్తుడు, గ్రామ యాజకుడు, అసత్శాస్త్రాభినిరతుడు, పరాన్నరతుడు, వృషలీపతి, వృషలీపుత్రుడు, కుండుడు, గోలకుడు, అయాజ్జి యాజకుడు, అర్హతలు లేనివారితో క్రతువులు చేయించేవాడు, డంబాచారుడు,
వృధా ముండు, అన్యస్త్రీ ధన తత్పరుడు, విష్ణుభక్తి విహీనుడు, శివభక్తి దూరుడు, వేద విక్రయి, వ్రత విక్రయి, గాయకులు, కావ్యకర్తలు, వైద్యులు, శస్త్రోపజీవులు, వేద నిందకులు, దైవ నిందకులు, రాజసేవకులు, కృతజ్ఞులు, జూదరులు, నిత్య ప్రయాణులు, సర్వద్యూతపరాయణులు, మిథ్యావివాదులు, గ్రామారణ్య ప్రవాహకులు, అతి కాముకులు, వాంతకులు, రస విక్రయులు, కూట సాక్షులు వీరు పనికిరారు. కాలంలో తద్దినం పెట్టాలి. అది పితృదేవతలకు అక్షయమవుతుంది. పగటి సమయాన్ని 15 భాగాలు చేస్తే అందులో 8వ భాగం కుతపకాలం అవుతుంది. అప్పటికీ రవికిరణాల వేడి కొంత మందగిస్తుంది. సృష్టికర్త పితృదేవతలకు ఇచ్చిన కాలం అపరాహ్నమే కనుక ఆ సమయంలోనే వారికి పిండ ప్రదానాధికం చెయ్యాలి. అకాలంలో ఇచ్చిన కవ్యం వారికి అందదు. రాక్షసులు దాన్ని కాజేస్తారు కనుక దాన్ని రాక్షస కవ్య ప్రధానం అంటారు. అంచేత కుతపకాలానికి బాగా ముందే గాని సాయంకాలం కానీ ఇచ్చే కవ్యం రాక్షసం అవుతుంది. తత్కర్త తద్భోక్త నరకానికి పోతారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఒకే తిథి ఉంటే దాన్ని అఖండ తిథి అంటారు. అలాగాక ఒకటే తిథి మర్నాటికి కూడా వ్యాపిస్తే దాన్ని ఖండతిథి అంటారు. క్షయాహంతో తద్దినం నాడు ఖండతిథి వస్తే అపరాహ్న ఏ రోజున ఉంటుందో ఆనాడే శ్రాద్ధకర్మ చేయాలి. 2 అపరాహ్నాలకు అదే క్షయాహ తిథి ఉన్నట్లయితే గడియల వృద్ధి క్షయాలను బట్టి శ్రాద్ధకర్మ ఎప్పుడో నిర్ణయించాలి. క్షయిస్తున్నట్లయితే పూర్వదిన అపరాహ్నంలోనూ, వృద్ధి పొందుతున్నట్లయితే పరదిన అపరాహ్నంలోనూ తద్దినం పెట్టాలి. క్షయ తిథి పూర్వదిన అపరాహ్నంలో 2 ముహూర్తాలు ఉండి మర్నాడు సాయంకాలం దాకా ఉంటే పరదిన అపరాహ్నంలోనే శ్రాద్ధ విధి నిర్వహించాలని చాలా మంది నిర్ణయం. కొందరు పూర్వదిన అపరాహ్నంలోనే పెట్టాలంటారు కానీ అది అధిక సంఖ్యాకులకు సమ్మతంగా కనిపించడం లేదు. శ్రాద్ధానికి నియంత్రితులైన విప్రులు ఒకరినొకరు తాకకూడదు. ఒకవేళ తాకితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలా విశుద్ధి పొందాక తత్కర్త వారి ఆజ్ఞను అనుసరించి మళ్ళీ వారిని శ్రాద్ధానికి నియంత్రించాలి. వైశ్వయ దేవస్థానానికి 2, పితృదేవతల స్థానానికి 3 బ్రాహ్మణుల్ని నియంత్రించుకోవాలి. లేదంటే దానికొకరు దీనికొకరు నియుక్తులు కావాలి. బ్రాహ్మణులకి చతురస్యం, క్షత్రియులకి త్రికోణాకారం, వైశ్యులకి వర్తులం కర్తవ్యం, శూద్రులకి అభ్యుక్షణం అవసరం. అభావం వస్తే అంటే బ్రాహ్మణులు దొరక్కపోతే సోదరుని గాని పుత్రుల్ని గాని తనకు తానే గాని నియంత్రించుకోవచ్చు. అంతేగాని వేద వర్జితుడైన విప్రుణ్ణి మాత్రం నియంత్రించరాదు. బ్రాహ్మణుల పాదాలు కడిగి వాళ్ళు కూర్చుని ఆచమించాక నారాయణ స్మరణ చేస్తూ వారిని యథావిధిగా సమంత్రకంగా అర్చించాలి. ఆ పైన బ్రాహ్మణుల మధ్య నుండి ద్వారదేశం వైపు అవాహత అనే మంత్రోచ్చారణతో శ్రాద్ధకర్త నువ్వులు విసరాలి. బియ్యము దర్భలతో విశ్వేదేవులకు, నువ్వులు దర్భలతో పితృదేవతలకు అక్షయాసనార్చనలు చేయాలి. అక్షయాసన సమర్పణలో షష్ఠీ విభక్తిని, ఆవాహనలో ద్వితీయ విభక్తిని, అన్నదానంలో చతుర్థి విభక్తిని, మిగతా సందర్భాల్లో సంబుద్ధిని పితృదేవతల నామధేయాలకు ఉపయోగించాలి. దర్భల మీద పాత్రలుంచి శంనో దేవీతి మంత్రంతో ఉదకం నింపి యనోసి మంత్రంతో బియ్యం వేసి గంధ పుష్పాలతో అర్చించి విశ్వేదేవాస మంత్రంతో విశ్వేదేవతలను ఆవాహన చెయ్యాలి. యాదివ్య మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి. గంధ వస్త్ర భూషణ పత్ర పుష్ప ధూప దీపాలతో పూజించాలి. విశ్వేదేవుల అనుమతి తీసుకుని పితృదేవతలను అర్చించాలి. తెల దర్భలతో ఆసనం సమర్పించాక 3 పాత్రలుంచి శంనోదేవి మంత్రంతో నీళ్లు నింపి తిలోసి మంత్రంతో నువ్వులు వేసి ఉషంతీతి మంత్రంతో పితృదేవతలను ఆవాహన చేసి యాదివ్యాతో అర్ఘ్యం ఇవ్వాలి. గంధపుత్ర వస్త్రభూషణ పుష్ప ధూప దీపాలతో యథాశక్తిగా అర్చించాలి. అటుపైన అన్నగ్రాసాన్ని అగ్నౌ కరిషేణ మంత్రంతో అగ్నోకరణం చేయాలి. ఇక్కడ బ్రాహ్మణుల అనుమతి తీసుకోవాలి. ఈ హోమ సన్నివేశంలో అగ్ని బాహుల్యం, విధాన బాహుల్యం, నియమ బాహుల్యం, సాంప్రదాయ బాహుల్యం ఉంది గుర్తించాలి. తరువాత నియంత్రిత బ్రాహ్మణులు వాగ్యతులై భోజనాలు చేయాలి. పెద్దగా నవ్వుతూ మాట్లాడుతూ పాకాదుల్ని ప్రశంసిస్తూ భుజిస్తే ఆ హవిస్సు రాక్షసమైపోతుంది. కనుక కావలసింది అడిగి వేయించుకోవడం కన్నా మాట్లాడకుండా ధృతభాజనలై భుజించాలి. అంటే భోజన పాత్ర అరిటాకు మీద ఒక వేలుంచి భోజనం చెయ్యాలి. ఇలా ఒక్కసారి అయినా ఉంచకుండా భుజిస్తే ఆ భోక్త శ్రాద్ధం చెడగొట్టిన పాపానికి ఒడిగెట్టి నరకానికి పోతాడు. భోజనాలు చేస్తున్నప్పుడు నియంత్రిత బ్రాహ్మణులు ఒకరినొకరు స్పృశించకూడదు. భక్తులు భుజిస్తున్నంతసేపు తత్కర్త నారాయణ స్మరణం చేస్తూనో, పురుష సూక్తం పఠిస్తూనో, సచికేతత్రయం జపిస్తూనో ఇంకా ఇటువంటి వాటితో కాలక్షేపం చేయాలి. భోక్తలు లేచాక పిండ ప్రదానం చెయ్యాలి. పిండ స్థల శుద్ధి జరపాలి. శ్రాద్ధంలో అగ్నోకరణం, బ్రాహ్మణ భోజనం, పిండ ప్రదానం ఇవి 3 ముఖ్యమైనవి. బ్రాహ్మణులు భుజించిన విస్తళ్లను కదిలించిన తరువాతనే స్వస్తి వాచనం జరపాలి. అలా కాకుండా ముందు జరిపితే అతడి పితృదేవతలు సంవత్సరం పాటు ఉచ్ఛిష్ట భోజనులు అవుతారు.
ద్రవ్యభావానికి తోడు ద్విజాభావం కూడా తటస్థపడితే ఇంత అన్నం వండి పైతృక సూత్రంతో హోమం చేస్తే సరిపోతుంది. అగ్నియే దొరక్కపోతే అగ్న్యాభావం విపుహస్తంలో హోమం చేయవచ్చు. అత్యంత ద్రవ్యశూన్యుడైతే అన్నం కూడా వండలేనంత ఆవుకి ఇంత గడ్డి వేసి స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాలి. అది కూడా చేయలేని మహాదరిద్రుడే అయితే నిర్జన అరణ్యంలోకి పోయి దరిద్రుణ్ణి, నేను మహాపాపిని అని నిందించుకుంటూ బిగ్గరగా ఏడవాలి. తిథైన మర్నాడు తత్కర్త తప్పకుండా పితృతర్పణాలు చేయాలి. చేయకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది, వంశనాశనం అవుతుంది. శ్రద్ధతో ఇలా పితృదేవతలు విశ్వేదేవతలను తిథినాడు అర్చించేవారికి వంశవిచ్ఛేదం ఉండదు. పరగా వంశాభివృద్ధి జరుగుతుంది. పితృదేవతల్ని పూజించడం అంటే విష్ణుమూర్తిని పూజించడమే. జగన్నాథుడు సంతుష్టుడైతే సర్వదేవతలు సంతుష్టులైనట్లే. ఈ స్థావర జంగమాత్మకమైన సకల సృష్టి విష్ణుమయం. విష్ణుమయం కానిది ఏదీ లేదు. విశ్వాధారుడు, విశ్వభూతాత్మకుడు, అనౌపమ్య స్వభావుడు, హవ్యభుక్కు, పరబ్రహ్మాభిధేయుడు ఆ జనార్దనుడు కనుక భోక్త విష్ణువు, కర్త విష్ణువు, కారయిత విష్ణువు. సౌనకాది మహామునులారా, సాక్షాత్తు దత్తాత్రేయుడు ధర్మకీర్తికి బోధించిన ఈ ఉత్తమ శ్రాద్ధ విధిని ఆచరించడమే కాదు, శ్రాద్ధ సమయంలో ఈ భాగాన్ని పఠిస్తే పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. కర్తకు వంశాభివృద్ధి, సంతానాభివృద్ధి జరుగుతుంది అని సూత మహర్షి ఫలశ్రుతి పలికాడు. సనత్కుమార, వింటున్నావుగా? దత్తాత్రేయులు వారు శ్రాద్ధయోగ్య పదార్థాలేమిటి, వర్జించవలసినవి ఏమిటి, తొలినాట ఈ విధిని ఎవరు ఆచరించారు మొదలైన ప్రశ్నలు వేస్తే భీష్ముడు కురుక్షేత్రంలో శరతల్పం మీద ఉండి ధర్మరాజుకి చెప్పిన అత్రి నిమి సంవాదాన్ని వినిపించాడు. దత్తుడు కొడుకు నిమికి కలిగిందని, ఆ దుఃఖాన్ని తీర్చుకోవడానికి ముమ్మొదటగా ఈ విధిని రూపొందించాడని, దానికి అత్రి మహాముని సమ్మతి తెలియచేశాడని, శ్రాద్ధ విధిలో విశ్వదేవతలకు, పితృదేవతలకు, అగ్నికి, సోముడికి ఇంకా సంబంధిత దేవతలకు భాగాలు కల్పించాడని, వర్జనీయాలను నిర్ధారించాడని వివరించాడు. వీటిని దత్తాత్రేయుడు వివరిస్తుంటే శ్రద్ధగా విన్న ధర్మకీర్తి శ్రౌత, స్మార్త, వ్రత, దానాది వైదిక సత్కర్మలకు తిథి ప్రధానం అంటారు కదా, దాని మీదనే వాటి ఫలాలు ఆధారపడి ఉంటాయి అని కూడా విన్నాను. కాబట్టి ఇంత ప్రధానమైన తిథిని నిర్ణయించడం ఎలాగా? పాప కార్యాలకు ఏమైనా ప్రాయశ్చిత్తాలున్నాయా? చాంద్రాయనాది వ్రతాల స్వరూపం ఏమిటి? ఈ విషయాలు తెలియజెప్పి నన్ను ధన్యుణ్ణి చెయ్యి దేవాదిదేవా అని అభ్యర్థించాడు. దత్త యోగీంద్రులు సంతోషించి ఉపవాసాలకు, వ్రతాలకు, దాన ధర్మాలకు ఏ ఏ తిథులు ఉత్తమాలో, ఏవి పనికిరావో, తిథి నిర్ణయం ఎలా చేసుకోవాలో సవిస్తరంగా తెలియజేశాడు. స్మృతులు చెప్పిన పద్ధతుల్లో తిథి, వార, నక్షత్రాదుల్ని నిర్ణయించుకుని సత్కర్మాచరణం చేస్తే అక్షయఫలం లభిస్తుందని ఉపదేశించాడు. ధర్మాన్ని దేవతలు ఏర్పరిచారు, దాన్ని ఆచరిస్తే కేశవుడు సంతోషిస్తాడు. కాబట్టి ధర్మపరాయణులు అంతిమంగా విష్ణులోకం చేరుకుంటారు. ధర్మపరులంటే విష్ణుస్వరూపులే. వారికి సంసార దుఃఖాలు, ఆదివ్యాధులు అంటవు, అవి బాధించవు. ధర్మకీర్తి, బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణస్థేయం, గురు భార్య గమనం, ఇవి చేసిన వాడితో స్నేహం అనే పంచమహాపాతకాలతో పాటు పరస్త్రీ గమన, ప్రాణి హింసాదులు మరికొన్ని ఉపపాతకాలు ఉన్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా పాపఫలం అనుభవించక తప్పదు. కొన్నింటికి ప్రాయశ్చిత్తాలు లేవు, కొన్నింటికి పిడకలు పేర్చుకుని తనని తాను దహించుకోవడం వంటి తీవ్ర ప్రాయశ్చిత్తాలను చెబుతున్నాయి ధర్మశాస్త్రాలు. ఏమైనా అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్టు పాపకర్మలు ఆచరించకుండా ఆత్మనిగ్రహంతో వ్యవహరించడమే ఉత్తమం. దీని సాధనకు చెప్పిన నిత్య నైమిత్తిక కర్మలను శ్రద్ధతో ఆచరించడం, ధర్మాచరణ పట్ల ఆదర్శప్రాయాలను అనుసరించడం, పురాణేతిహాసాల పఠనం ద్వారా ధర్మ సూక్ష్మాలను, మంచి చెడులను తెలుసుకుని మంచివి అలవర్చుకోవడం, ఇవే ఉత్తమోత్తమైన పరిష్కార మార్గాలు. ధర్మకి అనుతాపంతో అంతఃశుద్ధిని, ఉపవాసాలతో బహిశుద్ధిని సాధించి 10 మందికి ఆమోదయోగ్యుడై మళ్ళీ సాధారణ జీవితం గడపడానికి వీలుగా పాప ప్రాయశ్చిత్తాలుగానైతేనేమి, ఆయా ఆశ్రమవాసుల ఆధారాలుగానైతేనేమి, చాంద్రాయనాది వ్రతాలు కొన్నింటిని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని వివరించమన్నావు గదా, ఆలకించు అంటూ దత్తాత్రేయులు వారు కొనసాగించారు. ఏ వ్రతానికైనా బ్రహ్మచర్యం, దయ, ఓర్పు, మౌనం, సత్యదీక్ష, అకామ్యత, అహింస, ఆస్తేయం, దొంగతనం చేయకపోవడం, మాధుర్యం, బాహ్యేంద్రియ నిగ్రహం, అతీంద్రియ నిగ్రహం, స్నానం, ఉపవాసం, ఈజ్య అంటే హోమం, స్వాధ్యాయం, గురు శుశ్రూష, శౌచం, అక్రోధిత, అప్రమాదిత, ఇవి తప్పక పాటించవలసిన నియమాలు. వీటిని పాటిస్తూ చంద్రుడి వృద్ధిక్షయాలకు అనుకూలంగా ఆహారాన్ని తీసుకుని కాలం గడపడం వానప్రస్థులకు వ్రతంగా పెద్దలు చెబుతున్నారు. దీన్నే చాంద్రాయణ వ్రతము అంటారు. శుక్లపక్షంలో చందమామ దినదనాభివృద్ధి చెందుతాడు. రోజుకి 1 కల చొప్పున పెరుగుతాడు.
వానప్రస్థి శుక్లపక్ష ప్రతిపత్తి నాడు 1 ముద్దతో మొదలుపెట్టి రోజుకొకటిగా పెంచుకుంటూ పూర్ణిమ నాడు 15 ముద్దల ఆహారం స్వీకరిస్తాడు. బహుళ పాడ్యమి నుంచి కలలు తరుగుతాయి కనుక రోజుకొకటిగా ముద్దలు తగ్గించుకుంటూ అమావాస్య నాటికి నిరాహారుడు అవుతాడు. ఇది చాంద్రాయణ వ్రత నియమం. ఒకరోజు భోజనం, మర్నాడు రాత్రి భోజనం, 3వ రోజు అయాచిత భోజనం, 4వ రోజు ఉపవాసం. దీన్ని పాదకృచ్ఛ వ్రతం అంటారు. ఇది 4 నాళ్ల వ్రతం. దీన్ని రెట్టింపు చేస్తే అర్ధకృచ్ఛ్రం అంటే 2 రోజులు పగటి భుక్తి, తరువాత 2 నాళ్ళు రాత్రి భుక్తి, ఆపై 2 నాళ్ళు అయాచిత భోజనం, చివరి 2 రోజులు ఉపవాసం. మొత్తం 8 నాళ్ల వ్రతం ఇది. ఇలా కాకుండా 12 నాళ్ళు వరుసగా ఉపవాసం ఉంటే పరాకం అంటారు. పంచగవ్య ప్రాశనం చేసి వపనాదులు గుండు చేసుకుంటే అది శాంతపన కృచ్ఛ్రం. పంచగవ్యాలను కుశోదకాన్ని రోజుకు ఒకటిగా 6 రోజులు పుచ్చుకుని 7వ రోజు అవి కూడా లేకుండా నిట్టుపవాసం ఉంటే దీన్ని మహాశాంతపన కృచ్ఛ్ర వ్రతం అంటారు. దీనికే సప్తాహ కృచ్ఛ్రమని పేరు. మహారాజా, ప్రాయశ్చిత్తాలకు ఉపదేశించిన ఈ వ్రతాలను యాంత్రికంగా చేస్తే చాలదు. అనుతాపంతో చేయాలి, శ్రద్ధాశక్తులతో చేయాలి. పాపభారం తొలగించు దేవా అని నారాయణుణ్ణి స్మరిస్తూ చేయాలి. నారాయణాంకితమైన మనస్సే ప్రధానం. రాగాది నిర్ముక్తుడై, అనుతాప సమన్వితుడై, సర్వభూత దయాపరుడై, విష్ణు స్మరణ తత్పరుడై నట్టయితే అతడు తెలిసి తెలియక చేసిన ఎంతటి పాతకమైనా అంతరించిపోతుంది. నారాయణ స్మరణమే సర్వ పాపాలకు ప్రాయశ్చిత్తం. ఆద్యంతరహితుడు, విశ్వాకారుడు, అనామయుడు అయిన శ్రీమన్నారాయణుడు తనను స్మరించిన వారిని, పూజించిన వారిని, ధ్యానించిన వారిని, నమస్కరించిన వారిని పాప విముక్తులను చేసి కాపాడుతాడు. తెలియక చేసినా తెలిసి చేసిన హరికీర్తనం పుణ్యప్రదమే. హరినామస్మరణ ఒక్కసారి చేసినా క్లేశాలను నశింపచేస్తుంది. నిత్యము చేస్తే లభించే పుణ్యాలు భోగాలు వర్ణనాతీతం. ఊహించుకోవలసిందే. మానవ జన్మ దుర్లభం. హరిభక్తి కుదురుకోవడం మరీ దుర్లభం. తటెల్లతాలోలమైన మానవ జన్మలో హరిని పూజించకపోవడం కన్నా తెలివి తక్కువ పని మరొకటి ఉంటుందా? పశుపాశ విమోచనుడైన హరిని పూజ చేసి తీరాలి, పూజించి తీరాలి. జనార్దనుణ్ణి అర్చిస్తే మనశుద్ధి కలుగుతుంది, మోక్షమూ దొరుకుతుంది. హరిపూజా పరులకు చతుర్విధ పురుషార్థాలు కరతలామలకాలు. సందేహం లేదు. మోహానిద్ర సమాకులమై అతి ఘోరాకారమైన ఈ సంసారంలో శ్రీహరిని శరణు వేడుకున్న వారు నిశ్చయంగా కృతార్థులు. ఓరోరి మానవుడా, భార్యపుత్రుడు, ఇల్లువాకిలి, ధనము, ధాన్యము వీటితో నన్ను సమూహపరిచే మానుషి వృత్తిని చూసుకుని దర్పంతో విర్రవేగకు, అహంకరించి ఎగిరిపడకు. కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలను విడిచిపెట్టు. పరాపవాదాలకు నిందలకు పాత్రుడవు కాకుండా శక్తి మేరకు శ్రీహరిని ఉపాసించు. సకల వ్యాపారాలు విడిచిపెట్టి జనార్దనుని పూజించు. అవయవాల పటుత్వం క్షీణించకముందే, ముసలితనం ముసురుకోకముందే, నరకలోకపు అసిపత్ర వనాలు చేరువలో కనిపించకముందే, హంస ఎగిరిపోకముందే శ్రీహరిని అర్చించు. అశాశ్వతమైన ఈ శరీరం మీద ధీమంతులెవరూ ఆట్టే నమ్మకం పెట్టుకోరు. నిత్యం సన్నిహితో మృత్యు అన్నారు. సంపదల అత్యంత చంచలాలు. ఆసన్న మరణో దేహ అంచేత ఎవ్వరికి ఏ దర్పము పనికిరాదు. ఏ సంయోగానికైనా ముగింపు వియోగమే. అంతా క్షణభంగురం. ఇది ఎరిగి అందరూ అనివెల్లా హరిభజన చేయాలి. మహాయోగులకు, మహాతపస్సులకు దుర్లభమైన వైకుంఠ నివాసం విష్ణుమూర్తిని భక్తితో స్మరించిన వారికి, అర్చించిన వారికి అనాయాసంగా లభిస్తుంది. సందేహం లేదు. సర్వతీర్థ సంసేవనం, సర్వయజ్ఞ నిర్వహణం, సాంగోపాంగ వేదాధ్యయనం ఇవన్నీ నారాయణ అర్చనలో 16వ కళకు సాటిరావు. అటువంటి విష్ణుభక్తి లేకపోయాక వేదశాస్త్రాలు అభ్యసించి ఏం లాభం? తీర్థయాత్రలు చేసి ఏం ప్రయోజనం? తపస్సులెందుకు, యజ్ఞాలెందుకు? నైమిషేయులారా, సౌనకాది మహామునులారా, నారదుడు సనత్కుమారుడికి దత్తాత్రేయ ధర్మకీర్తి సంవాద రూపంగా చెప్పిన ప్రాయశ్చిత్త విధులు సంక్షేపంగా మీ చెవిని వేశాను. ఇంకా అనేక ధర్మాలు, సదాచారాలు దత్తదేవుల వారు ధర్మకీర్తికి బోధించారు. అతని నుంచి వాటిని విన్న గాలవుడు ధన్యుడు. భజంతి ఏ విష్ణు అనంతమూర్తిం నిరీహ మోంకార గతం వరేణ్యం వేదాంత వేద్యం భవరోగ వైద్యం తేయాంతి సర్వే పద మచ్యుతస్య అనాదిమాత్మానమనంత శక్తిం ఆధారభూతం జగతాం పరేశం జ్యోతిస్వరూపం పరమచ్యుతాఖ్యం సంపూజ్యతే యాంతి పదం పవిత్రం. సూత మహర్షి దత్తదేవుని అనుగ్రహం వల్ల నీ ముఖత వీటిని అన్నింటినీ వినగలిగిన మేము కూడా ధన్యులం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? అందుకని కృతమెరిగి నీకిదే నమస్కరిస్తున్నాం. ఇంతకీ బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పిన ఈ మహా ఇతిహాసాన్ని తన గురువు వేదధర్ముడి నోటి నుండి ప్రత్యక్షంగా విన్న ఉత్తమ శ్రోత దీపకుడు ఏమన్నాడు?
గురువుగారికి కృతజ్ఞతలు ఎలా చెప్పుకున్నాడు? ఇవి తెలుసుకోవాలని ఉబలాటంగా ఉంది. వీటిని వినేసి ఈ రోజుకింకా మా యోగ విధుల్లోకి మేము వెళ్ళిపోతాం. మహామునులారా, వేదధర్ముడికి కార్తవీర్యార్జునుడు అంటే అదొక రకం ప్రీతి, అభిమానం. అంచేత అతడి గాథల్ని వీలు చిక్కినప్పుడల్లా ప్రశంసిస్తూ ఉంటాడు. పునరక్తి అవుతున్నా పట్టించుకోడు. అవును కదా, మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు అదే చేశాడు. కార్తవీర్యుని చరిత్రను క్లుప్తంగా మళ్ళీ మళ్ళీ చెప్పాడు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నా కొత్తది వింటున్నట్లే వినడం దీపకుడి ప్రత్యేకత. ఇప్పుడు అలాగే విన్నాడు. ఇంకా ఏమి వినాలనుకుంటున్నారో నిస్సంకోచంగా అడుగు అని వేదధర్ముడు ముగించగానే గురువుగారి పాదపద్మాలకు తుమ్మెదలాంటి దీపకుడు ఆనందంతో పులకించిపోతూ ఆర్ద్రమైన కన్నుల్ని ఒత్తుకుంటూ లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. గురుదేవా, అత్యంత మహిమాన్వితము, అత్యంత పవిత్రము, అత్యంత రమణీయము అయిన శ్రీ దత్త పురాణాన్ని సవిస్తరంగా నాకు ఎరుగపరిచారు. దీనికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? బ్రతికి ఉన్నంతకాలము ఇలాగే మీ సేవ చేసుకుంటాను. మీ వెంట ఉంటాను. అనుమతించండి మహానుభావ అని సాగిలపడి మ్రొక్కాడు. వాత్సల్యమూర్తి వేదధర్ముడు శిష్యుణ్ణి లేవనెత్తి ప్రేమగా కౌగిలించుకుని శిరస్సు నిమురుతూ ఆనంద బాష్పాలను ఆశీరక్షతులుగా రాల్చాడు. నైమిషారణ్యవాసులారా, మహామునీశ్వరులారా, దత్తాత్రేయుడి కటాక్షంతో రూపొందిన ఈ పురాణాన్ని విన్నవారు, చదివినవారు సర్వపాప విముక్తులు అవుతారు. విష్ణు శివాలయాల్లో పారాయణమే చేయగలిగితే ఇహలోకంలో సకల సుఖాలు అనుభవించి వైకుంఠధామం చేరుకుంటారు. ఎవరైనా ఈ దత్తపురాణంలోని ఒక అంశాన్ని గాని, పూర్తి పురాణాన్ని గాని అర్థంతో సహా సమాజానికి వివరించి చెప్పినా లేదా తాను ఆకలింప చేసుకున్నా దత్తాత్రేయుల వారి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. దాంతో సకలాభీష్టాలు సిద్ధిస్తాయి. కడపటికి ఆవునర్భవమైన విష్ణు సాయుధ్యం పొందుతాడు. మంగళం దేశికేంద్రాయ అనసూయాత్రి సూనవే యోగ విద్యా నిధానాయ దత్తాత్రేయ మంగళం. దత్తపురాణం సంపూర్ణం. శ్రీ దత్తాత్రేయ స్వామి మంగళాశాసనం. అవధూతాయ పూతాయ ధూతానేకాఘలోకినే స్వాత్మానంద వినోదాయ దత్తాత్రేయాయ మంగళం. యోగానంద విలాసాయ యోగమాయాధరాయ చ యోగిరాజాధిరాజాయ దత్తాత్రేయాయ మంగళం. అత్రిమౌనీశ పుణ్యశ్రీ కోశాగార స్వరూపిణే అత్రివరద రూపాయ దత్తాత్రేయాయ మంగళం. చంద్రానంత సుశీతాయ కాలాగ్నిశమనాయ చ భక్తారిష్ట వినాశాయ దత్తాత్రేయాయ మంగళం. పూర్ణబ్రహ్మావతారాయ లీలా విశ్వంభరాయ చ సూర్యచంద్రాగ్నిరూపాయ దత్తాత్రేయాయ మంగళం. సర్వసిద్ధి ఫలోపేత బ్రహ్మమూల కుజాయ చ సిద్ధరాజాదిరాజాయ దత్తాత్రేయాయ మంగళం. అజ్ఞానాంధమజ్ఞానాం జ్ఞానదీపాయ చాత్మనే సత్యప్రబోధ రూపాయ దత్తాత్రేయాయ మంగళం. స్వమాయాగుణగుప్తాయ మాయాముక్తాయ ముక్తయే పరశురామనాథాయ దత్తాత్రేయాయ మంగళం. ఆదినాథాయ నాథాయ గురూణాం చక్రవర్తినే బోధరూపాయ వేద్యాయ దత్తాత్రేయాయ మంగళం. దేవదేవాయ దివ్యాయ శివరూపాయ యోగినే దుఃఖనాశాయ శ్యామాయ దత్తాత్రేయాయ మంగళం. యదు ప్రహ్లాద సాధ్యానాం జ్ఞానోపదేష్టృమూర్తినే దిగంబరాయ పూజ్యాయ దత్తాత్రేయాయ మంగళం. సంవర్తకార్త వీర్యేభ్యో విద్యాదాత్రే చిదాత్మనే సద్గురు సార్వభౌమాయ దత్తాత్రేయాయ మంగళం. శ్రీపాద శ్రీవల్లభాచార్య నరసింహ సరస్వతి మాణిక్య ప్రభు రూపాయ దత్తాత్రేయాయ మంగళం. శ్రీవాసుదేవ మౌనీంద్రైః శ్రీధర స్వామిభిః సదా ఆత్మన్నారధ్య దేవాయ దత్తాత్రేయాయ మంగళం. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామికి జై. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ అక్కలకోట్ మహారాజ్ మాణిక్య ప్రభు సాయినాథ్ మహారాజ్ की जय.